ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన సమయం అంతా కూడా మీ యొక్క ప్రశస్తమైన వాక్యంతో మమ్మల్ని అలంకరిస్తూ, ఉజ్జింపజేస్తూ, బలపరుస్తూ, మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మా ప్రభు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పునరుత్థానపు గడియలలో పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ మోకరించిన సహోదరి సహోదరులందరినీ దీవించి ఆశీర్వదించండి. అయినా మేము ఎలా మరి విశ్వాసంలో నడవాలి, ఎలా మరి భయభక్తులతో ఉండాలి అనే మాటలను ఇప్పుడే మేము కొన్ని విన్నాం మా ప్రభు. మా కొరకు ఆ మాటలను మీరు ముందుగానే చెప్పి వాటిని దాచిపెట్టి ఇప్పుడు మాకు అర్థమయ్యే భాషలో మాకు వాటిని బోధించారు మా ప్రభు. కాబట్టి మేము వాక్యానికి లోబడినట్లుగా, వాక్యాన్ని గౌరవించినట్లుగా సహాయం తెచ్చేసి నడిపించండి. మీరే ఈ చివరి కాల సమయంలో సంఘము ఎలా ఉండాలని ముందుగా నిర్ణయించారో ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. ఆ యొక్క మార్గంలోకి మమ్మల్ని నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. మనక విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క ఘనమైన నామానికి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరలా గురువారము మన ప్రశస్తమైన సహోదరుడు రమేశ్వర్ రెడ్డి దగ్గర కూడికి ఏర్పాటు చేయడమైంది. కాబట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాలనుకునే వాళ్ళు హాజరు కండి. వ్యక్తిగతంగా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. మరి మర్చిపోకుండా ఈ గురువారం మన సహోదరుల యొక్క ఇంటి దగ్గర జరిగే కూడికలో మరి వీలైన వారు పాల్గొనాలని కూడా మేము కోరుకుంటున్నాం. హల్లెలూయా. మంచిది. మన యొక్క మందిరము పనులు పోయిన వారంలో స్పీడ్ గా జరిగినాయి, కానీ ఈ వారంలో కొంచెం స్లో అయిపోయినాయి. కొంచెం ఆ విషయంలో నాకు కొంచెం బాధగా ఉంది. ఈ శనివారానికి మనం అనుకున్న ప్లాన్ అంటే ఫౌండేషన్ అయిపోవాలి, మనం అక్కడ బాత్రూమ్ కట్టుకుంటే మనకి ఈ కష్టం లేకుండా మనం అక్కడ దగ్గరలోనే ఆరాధన పెట్టుకోవడానికి అవకాశం ఉండేది. కానీ అది కొంచెం మన సహోదరులు మరి వారి యొక్క వ్యక్తిగత పనుల వల్ల మళ్ళీ వాళ్ళు రాలేకపోవడం వల్ల మరి పని బాగా లేట్ అయిపోయింది. కాబట్టి మనం ఈ రోజు కూడా మరలా పని చేయాల్సి ఉంది. ఈ రోజు పెద్ద పని ఉంది మనకి అక్కడ. ఆ పనిలో నేను కూడా భాగస్వామి అవ్వాలి, మేము కూడా పనిలో పాల్గొనాలి అని ఆశతో ఆనందపడి వచ్చారు అక్కడికి. నిన్న వస్తే ఒకళ్ళే ఉన్నారు అక్కడ, హరీష్ గారు ఒకళ్ళే పని చేస్తున్నారు అక్కడ. అయినా కూడా చాలాసేపు ఉన్నారు బ్రదర్ అక్కడ. కానీ అక్కడ బ్రదర్ ఒకళ్ళే ఉండడం వల్ల నిన్న పని ఎంతో సాగలేదు. కాబట్టి ఈ రోజు మనం ఆ పనిని పూర్తి చేసుకుంటే రేపటి సమయంలో మనం ఇంకా వేరే పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకొని మనం ఆ పనిలోకి వెళ్ళిపోదాం. మందిర పనులు మనం ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత ప్రశాంతంగా మనం దేవుని సన్నిధిలో గడుపుకోవచ్చు. ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి, అవసరం కాబట్టి ఆ పనిలో మీరందరూ కూడా మీకు వీలైనంత సమయాన్ని కేటాయించి ఆ పనిని పూర్తి అవడానికి మీకు కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన కాక. హల్లెలూయా. మొన్నటి వరకు చాలా కష్టమైన పని. ఆ బురదలో గోతుల్లో జారిపోకుంటూ తడిచిపోకుంటూ సమయానికి నేను ఎక్కడ ఉండి వాళ్ళకి కొన్ని భోజనాల విషయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో సౌకర్యాలు తక్కువగా ఉండి సరిగ్గా వాళ్ళకి వెళ్ళడానికి డబ్బులు లేక లేదా రావడానికి డబ్బులు లేకపోయి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడు అంతా పని అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కష్టపడితే కష్టం అంతా అయిపోయింది. ఇక కొంచెం పై పనులు ఉన్నాయి. ఇప్పుడు అది కొద్దిగా మీ సహాయ సహకారాలు అందిస్తే త్వరగా మనం ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి సహోదరులందరూ కూడా గమనించి ఈ పని పూర్తి అయ్యేంత వరకు సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నేను నేరుగా సందేశాలకు వెళ్ళిపోతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండం 18వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా చూడండి. ఈ ఈ అధ్యాయాన్ని ఎప్పుడు చదవాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఇది ఈ చివరికాల సమయంలో పరిపూర్ణంగా నెరవేర్చబడే అధ్యాయం ఇది. ఈ 18వ అధ్యాయం ద్వారా మనం ఏ కాలంలో ఉన్నాము, దేవుడు మనతో ఎలా మాట్లాడుతుందని మనం గ్రహించగలిగే విషయాలన్నీ దీంట్లో ఉంటాయి. 18వ అధ్యాయం 1వ వచనము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా,
నీ కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును. దయచేసి తాళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునండి. కొంచెము ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునండి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము కదా నీ దాసుని వద్దకు వచ్చి నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. అతడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండెను. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతడు అడుగగా అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడు మా ప్రభు, మీకు వదనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఓ ప్రభు, మరి గొప్ప లేఖన భాగాన్ని ప్రభు మేము మాకు చేతులతో తిప్పబట్టి ఉన్నాం మా ప్రభు. ఓ గ్రంథకర్తమైన దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీరే రంగం మీదకి వచ్చి కదలండి, మాతో మాట్లాడండి, సూటిగా మా హృదయాలను తాకండి. ఓ ప్రభు, మరి మీరు ఇప్పుడు చదువుకున్నాము, ఈ యొక్క గ్రంథంలో మీరు ఎలాగా అబ్రాహామును దర్శించారో అదే రీతిగా అబ్రాహాం యొక్క సంతానమైన మీరు మమ్మల్ని కూడా దర్శించారు మా ప్రభు. కాబట్టి మీరు మా వద్ద దర్శించినప్పుడు ఏమి జరిగిందో ఓ ప్రభు, మరి అమెరికా దేశంలోకి వచ్చి మీరు మాకు స్పష్టంగా బోధించారు మా ప్రభు. కాబట్టి ఆ విషయాలను చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడున్న సోదరులను బలపరచండి. ఓ ప్రభు, మీరే రంగం మీద కదలాడి మా హృదయాలను బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె ఆమె దయచేసి కూర్చుందాం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరికీ వందనాలు. చాలా సంతోషం బ్రదర్. అందరికి మరొకసారి ప్రత్యేకంగా వందనాలు బ్రదర్. వందనాలు. గాడ్ బ్లెస్. ఆనంద్ బ్రదర్ కూడా వందనాలు. చాలా దూరం నుంచి ప్రయాసతో వచ్చారు. గాడ్ బ్లెస్ బ్రదర్. ఈరోజు ఒక మన గత వారం యొక్క అంశం కొనసాగిస్తూ ఒక చిన్న వింతైన అంశము కొన్ని నిమిషాలు మనం మాట్లాడదాం. దేవుడు ఇవాళ చదువుకున్నాం, అబ్రహాం అన్నాడు దేవుడితో, ఇందు నిమిత్తమే కదా మీరు నా యొద్దకు వచ్చారు అన్నాడు. ఎందుకోసం వచ్చారు బ్రదర్ అబ్రహాం దగ్గర దేవుడు? అబ్రహాం భోజనం చేయడానికి వచ్చాడా? చూడండి అక్కడ ఏం చెప్తున్నారు. అక్కడ అబ్రహాం ఏమన్నాడు చూడండి, 5వ వచనం వాళ్ళు చదవండి. కొంచెం ఆహారం తెచ్చుకోండి, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీరు మీ దాసుని వద్దకు వచ్చారని. ఏంటి బ్రదర్, భోజనం చేయడానికి వచ్చాడా దేవుడు అబ్రహాం దగ్గరికి? ఎందుకు వచ్చాడు బ్రదర్? అబ్రహాం ఏమన్నాడు, ఇందు నిమిత్తమే కదా మీరు నా ఇంటికి వచ్చారు, నేను భోజనం సిద్ధం చేస్తాను, భోజనం చేసి వెళ్ళండి బ్రదర్ అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. అంటే అబ్రహాము తయారు చేసే సిద్ధము చేయించే ఆహారములో ఏదో ప్రత్యేకత ఉంది. అబ్రహాము చూడండి, అబ్రహాము ఇంటిలో ప్రతిరోజు వంట జరుగుతుంది. అబ్రహాము ఇంటిలో దాసదాసీలు ఉన్నారు, అబ్రహాము ఇంటిలో చాలా పనివారు ఉన్నారు, వారందరికీ వంట జరుగుతుంది. అక్కడ వంటలు చేస్తున్నారు. కానీ ఆ రోజున అబ్రహాం ఇంట్లో జరిగే ఆ పని ఒక ప్రత్యేకమైన పని. ఆ యొక్క పని వారికి అప్పగించినటువంటి అబ్రహాము ఏదైతే ఆ పని వారికి అప్పగించిన పని ఉందో అది ఒక ప్రత్యేకమైన అతిథి ఆ ఇంటికి వచ్చాడు. ఒక ప్రత్యేకమైన అతిథి ఎదురుగా వెళ్ళాడు ఆయన ఆహ్వానించడానికి. సింధూరవనంలో ఇంచుమించు 11 గంటల సమయంలో ఆ ఎండవేళ ఆయన నడుచుకుంటూ వస్తా ఉంటే, ఆ ఇద్దరు దూతలతో నడుచుకుంటూ వస్తా ఉంటే అబ్రహాము చెట్టు కింద నుంచి లేచి చూచి ఎదురుగా వచ్చేది దేవుడే అని గుర్తించి ఏం చేశాడైనా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అక్కడ మొదలెట్టిన పరుగు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆగలేదండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి చూసినప్పుడు పరిగెట్టిన పరుగు మరలా ఎప్పుడు ఆపాడంటే దేవుడు తన ఇంటి నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆయన పరుగునే ఉన్నాడు ఆయన. ఎందుకంటే అబ్రహాము తెలుసు,
వచ్చింది ఎవరో అబ్రాహాము తెలుసు. తన గుడారాన్ని దర్శించింది ఎవరో అబ్రాహాము తెలుసు. అబ్రాహాము ఎరిగి ఉన్నాడు. అందుకోసం ఎప్పుడైతే ఆయన ఆహ్వానించాడో ఆ విశిష్ట అతిథి, ఆ ప్రత్యేకమైన అతిథి తన ఇంటికి వచ్చాడు, తన గుడారానికి వచ్చాడో, ఆయన అంటున్నాడు, మీరు బాగా అలసిపోయి ఉన్నారు, మీరు బాగా చెమట పట్టేస్తున్నారు, కాబట్టి ఇది కొంచెం నీళ్ళు ఇస్తాను, మీ కాళ్ళు మీరు కడుక్కోండి. మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి నేను ఆహారం సిద్ధం చేస్తాను, మీరు ఆహారం తీసుకోండి. మీరు ఇందుకే కదా నా దగ్గరికి వచ్చారు అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా, అబ్రహం ఏంటో నువ్వు భలే మాట్లాడుతావు, నీ భోజనం కోసం వచ్చేవాడి మేమేమన్నా అన్నాడు ప్రభు. ఏమన్నారు అక్కడ చూడండి. కొంచెం ఆహారం తెచ్చేదను, ఆ, మీ ప్రాణులను బలపరుచుకునుడి, ఆ, తరువాత మీరు వెళ్ళవచ్చు. ఆ, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్దరని. ఉమ్. వారు నీవు చెప్పినట్లు చేయమని. అది అబ్రహం చెయ్యదే, అందుకే వచ్చాం మేము. నువ్వు ఎదురు చెప్పావో అలా చెయ్యి, మేము అందుకే నీ గుడారానికి వచ్చాం మేము. ఏంటి అబ్రహాం భోజనానికి వచ్చాడు దేవుడు ఎందుకే ఆదికాండంలో సాల్మన్ బ్రదర్? దేవుడు అబ్రహాము భోజనం పెడితే తినడానికి వచ్చాడా? అందుకే నేను వచ్చానన్నాడా? ఇప్పుడు దేవుడు ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాను. మరలా ఇక్కడ భోజనం ఉంది. ఇప్పుడు ఈ కాలంలో మరలా భోజనం ఉంది. ఇప్పుడు అక్కడ అబ్రహాము దగ్గరికి అబ్రహాము సిద్ధం చేసిన వంటను తింటాకు వచ్చిన దేవుడు ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కాలంలో, మన కాలంలో ఎవరు తయారు చేస్తున్న భోజనం చేయటకు వస్తామంటే ఆయన వచ్చి ఆ యొక్క ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచున్నప్పుడు ఎవరైతే ఆయన స్వరాన్ని వింటున్నారో వారు తలుపు తెరుస్తారు. ఓ బయట తలుపు తట్టేది ఎవరు? పెళ్లి కుమారుడు అని తలుపు తీస్తారు. ఎవరు తీస్తారో అప్పుడు ఆయనతో కలిసి భోజనం చేస్తారు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలిగాక. ఒకవేళ ఎవరైతే ఆయనని ఆహ్వానిస్తారో, ఆ ఇంటిలోకి, ఆ అతిథిని ఇంటిలోకి తీసుకొస్తారో, సింధూర వనంలోనికి అబ్రహాము తన గుడారం దగ్గరికి దేవుణ్ణి ఆహ్వానించి ఏ విధంగా అయితే అలసిపోయిన యెహోవాకి, చెమటలు కొట్టిన యెహోవాకి నీళ్ళిచ్చి ఆహారం ఇచ్చి ఆశను తీర్చినటువంటి అబ్రహాము, ఇప్పుడు అదే అబ్రహాం యొక్క సంతానము కూడా ఎవరైతే ఆయన్ని ఆహ్వానిస్తారో, ఎవరైతే ఈ వచ్చిన ఈ యొక్క వ్యక్తి చూడండి, మనం ఆయన చూడలేదు, ఆయన తాకలేదు, కానీ ఆయన స్వరాన్ని మాత్రమే మనం విన్నాం. అబ్రహాం వల్లే మనం కూడా అదే చేసాం. అబ్రహాం దేవుడు చూసాడా? చూడలేదు, కానీ అబ్రహాం దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఇదిగో నీ దేశంలో నువ్వు జనాన్ని విడిచిపెట్టి బయటికి రా అనే ఒక స్వరాన్ని విన్నాడు. కానీ ఒక దినాన్ని అబ్రహాము ఆ ఎదురుగా వచ్చే వ్యక్తి ఎవరో కాదు, ఆయన దేవుడే, ప్రభువే, ఎలోహిం అని గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి తీసుకొచ్చి తన గుడారం దగ్గర కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎవరైతే ఆ ఎలోహింని, ఆ ప్రభుని, మానవ గుడారంలో వచ్చిన ఆ దేవుణ్ణి గుర్తుపట్టి తన ఇంటిలోనికి ఆహ్వానిస్తారో వారు ఆయనతో కలిసి భోజనం చేయబోతున్నారు. అందుకే వచ్చాడు బ్రదర్ లోకానికి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఇజ్రాయేలుని ఐగుప్తు దేశంలోంచి 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళకి దేశంలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి, నేను కావాల్సిన చోట చదువుతూ ఉంటాను చూడండి. వారు దాటుచుండగా ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యార్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యార్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. ఇజ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయిను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇశ్రాయేలుకు సన్నద్ధి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలుకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించకు హేతు ఏమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులై పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయి, బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు. ఇక్కడ తర్వాత మీరు చూడండి, దేవుడు చెప్పారు, ఎప్పుడైతే ఇజ్రాయేలు యోర్దాన్ని దాటారో, ఎర్ర సముద్రాన్ని, మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటారు, యెహోషువ నాయకత్వంలో యోర్దాన్ని దాటారు. దాటిన తర్వాత ప్రభు ఏం చెప్పారంటే, ఇక ఎవరైతే యోర్దాను దాటారో వారు సున్నతి ఆచరించాలని చెప్పారు ఆయన. అంతకుముందు సున్నతి ఆచరించారు వాళ్ళు. ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళు అక్కడ సున్నతి ఆచరించారు, పస్కని వాళ్ళు ఆచరించారు.
కానీ యాత్రలో వారు దేవుని ఎడల తిరుగుబాటు చేశారు కాబట్టి, అవిశ్వాసం ఉంచారు కాబట్టి, వారందరూ కూడా సున్నతి ఆచరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైపోయారు, దారిలో చనిపోయారు వాళ్ళు. కానీ ఇక యాత్రలో ఇక మరలా సున్నతి జరగలేదు. ఇప్పుడు ఎప్పుడైతే యోర్దాన్ని దాటారో వాళ్ళు, యోర్దాన్ని దాటి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే గిల్గాల్కి వచ్చారు. వాళ్ళు ఎరుకో దగ్గరికి వచ్చారు. వాళ్ళు గిల్గాల్ అనగా ఎరుకోకి సమీపంగా ఉన్న ప్రాంతం అది. ఆ సమీపంగా ఉన్న ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పారు ఏమనంటే, ఇక మీద మీరు ఎవరైతే అరణ్య మార్గంలో ప్రయాణించి వచ్చారో ఆ పురుషులందరికీ మీరు సున్నతి చేయమని చెప్పాడు ఆయన. ఆ పురుషులందరికీ రాతి కత్తులు తీసుకుని యెహోషువ దేవుడు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో, అరణ్యంలో చనిపోక మిగిలినటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆయన ఏం చేశాడు, సున్నతి చేయించాడు. సున్నతి చేయించి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టాడంటే యెహోషువ గిల్గాలు అని పేరు పెట్టాడు. సున్నతిగిరి అనే స్థలానికి వచ్చారు. సున్నతిగిరి అనే స్థలానికి వచ్చి వారందరికీ రాతి కత్తులతో సున్నతి చేయించి ఆ ప్రాంతానికి యెహోషువ పెట్టిన పేరు ఏంటంటే గిల్గాలు. అనగా అర్థం ఏంటంటే దొర్లించుట, పొర్లించుట అని అర్థం. అనగా దేవుడు అక్కడ చెప్తున్నాడు, అక్కడ ఐగుప్తులో మీరు పొందిన అవమానాలు, యాత్రలో మీరు పొందిన నిందలు, అవమానాలు, ఇవన్నిటిని కూడా యోర్దాను దాటిన తర్వాత దేవుడు వాటన్నిటిని మీలో నుంచి, మీ లోపల నుంచి, మీ చుట్టుపక్కల నుంచి వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు, పొర్లించేశాడు. ఇక మీకు లేదు, ఇక అవమానం లేదు. ఇక మీకు ఇప్పుడు మీరు ఎక్కడున్నారా అంటే గిల్గాల్లో ఉన్నారు. మీరు మీ యొక్క అవమానము, మీ యొక్క నింద, మీ యొక్క మరణము, మీ యొక్క దుఃఖము అన్ని కూడా ఇప్పుడు మీ నుంచి దూరముగా పొరలించబడ్డాయి. హల్లెలూయా. మీకు ఇక లేదు, అది పొరలించబడింది. చూడండి, మొట్టమొదటి కార్యం ఇది. యోర్దాను దాటిన తర్వాత జరిగిన మొదటి కార్యం ఏంటంటే ఇజ్రాయెల్కి వారి యొక్క పాపాలు, వారి యొక్క అవమానాలు అవన్నీ కూడా వారి నుంచి దూరంగా వెళ్ళిపోయినాయి, పొరలించేశాడు దేవుడు. తర్వాత రెండో కార్యం ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, 10వ వచనంలో, 9వ వచనము. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతోనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఇజ్రాయేలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్నను భక్ష్యములను తినిరి. చూడండి, ఇది రెండో కార్యం. ఇది మొట్టమొదటి కార్యం ఏంటి, యోర్దాను దాటిన తర్వాత జరిగిన మొదటి కార్యం ఏంటి, వాళ్ళ యొక్క అవమానాలు, వాళ్ళ యొక్క పాపాలు, వాళ్ళ యొక్క నిందలు అన్ని కూడా దేవుడు వారి నుంచి తీసివేసేసాడు, దూరంగా తరలించేశాడు. రెండోది ఏంటి, పస్కను ఆచరించారు. పస్కా పండుగను ఆచరించారు. ఈ పస్కా పండుగను ఎలా ఆచరించారు, పొంగని భక్ష్యములతో వీటిని ఆచరించారు. ఆచరించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఎప్పుడైతే వాళ్ళు పస్కాని ఆచరించి ఆ పొంగని భక్ష్యములను తిని వాళ్ళు ఆ కనాను దేశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారో అక్కడ అప్పటి వరకు వారికి ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు దేశాన్ని దాటి బయటకు వచ్చారో మన్నా కురవడం ప్రారంభమైంది. అవునా, మన్నా కురవడం ప్రారంభమైంది. ఎప్పుడైతే వాళ్ళు కనాన్లో ప్రవేశించారో మన్నా ఏమైపోయిందంట, ఆగిపోయింది. కనాన్లోకి వెళ్ళేంత వరకు మాత్రమే పరలోకం నుంచి దేవదూతల ఆహారం పడింది. వాళ్ళు కనాన్లోకి వచ్చిన తర్వాత మన్నా ఆగిపోయింది. చూడండి, అక్కడ ఏం చెప్తున్నా చూడండి, 11వ వచనం చదువుతుంది. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశ పంటను తినిది. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిది. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. మన్నా ఆగిపోయింది. అప్పటి వరకు వాళ్ళు తిన్న దేవదూతల ఆహారం ఏమైపోయింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏ ఆహారం వస్తుంది ఇప్పుడు, చూడండి, మరునాడు వారి దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అటు తరువాత ఇజ్రాయేళ్లకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరంలో వారు కనాను దేశపు పంటను తినిరి. అది ఇప్పుడు దేవుడు మీకు బోధించడం కాదు బ్రదర్, దేవుడు పరలోకపు ఆహారం మీకు రావటం కాదు. ఇప్పుడు కనాను దేశంలో, వాగ్దాన దేశంలో ఉన్న నీవే ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే యోర్దానుని దాటి నీలో ఉన్న అవమానాన్ని, నీలో ఉన్న మరణాన్ని, నీలో ఉన్న చింతని, నీలో ఉన్న దుఃఖాన్ని, వీటన్నిటిని కూడా నీలోంచి నువ్వు దూరంగా పొరలించేసి పొంగని
భక్ష్యములు అంటే ఈ లోకములో ఓ ఏక ఆచారములతో కూడిన బోధన కూడా నువ్వు ఆచరించకుండా నువ్వేం చేస్తున్నావు? తాజాహారాన్ని, నీ భక్ష్యములు పొంగిపోకూడదు, పులిసిపోకూడదు. తాజాహారాన్ని నువ్వు భుజిస్తూ ఉన్నప్పుడు నీకు దేవుడు ఏం చేశాడంటే అప్పటి వరకు కురిసిన పరలోకపు మన్నా ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు నీ ఆహారం నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు యాత్రలో దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు ఆహారం దేవుడు నీకు? ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా నీకు ఆయన ఆహారం ఇచ్చాడు. ఆయన ఆయనే దిగి వచ్చి బలమైన దూతగా దేవుని కుమారుల ద్వారా నీకు ఆయన ఆహారం ఇచ్చాడు. ఆయన కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే యోర్దాను దాటి వాగ్దాన దేశంలో నువ్వు అడుగుపెట్టావు. ఇప్పుడు నువ్వు వాగ్దాన దేశంలో నువ్వు అడుగుపెట్టావు కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఆహారము, ఇప్పటి వరకు పరలోకము నీకు ఆహారం ఇచ్చింది, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆహారం సిద్ధం చేసుకోవాలి. నువ్వు కణంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఇంకా పైనుంచి మన్నా పడుతుంది పైకి నుంచి చూసావు అనుకో, ఇంకా ప్రవక్త వస్తాడు, ఇంకా పైనుంచి దేవుడు వస్తాడు, ఇంకా పైనుంచి ఆహారం వస్తుంది అని చూసావు అనుకో, నువ్వు ఇక్కడే ఉంటావు. కానీ దేవుడు చెప్తున్నాడు అక్కడ, మీరు మీ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానము ఈ యొక్క వాగ్దాన దేశములో వారు ఏం చేయడం మొదలు పెట్టారంటే ఇప్పటి వరకు పైనుంచి పడిన ఆహారాన్ని భుజించాం మనము, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆహారం సిద్ధం చేసుకోవడం మొదలు పెట్టాం మనం. ఇప్పుడు ఇది పరలోకం మన్నా కాదు, ఇప్పుడు ఇది కనాను పంట. దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దాన దేశంలోని పంటని మనం భుజిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ భోజనం చేయడానికి పరలోకపు దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు హల్లెలూయా. ఈ సంగతి ఎవరో తెలిసి అంటే అబ్రాహాంకి తెలుసు బ్రదర్ అన్నాడు. అందుకే కదా నువ్వు నా ఇంటికి వచ్చావు, అందుకే కదా నా ఇంటికి వచ్చావు. కాబట్టి ఏం చేశాడు ఆయన? ఆహారం సిద్ధం చేశాడు. పరుగులెట్టాడు ఆయన అబ్రాహాం. చూడండి ఎలా పరిగెడుతుందో చూడండి అబ్రాహాం. అక్కడ ఒకసారి చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అక్కడ నుంచి అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి 4వ వచనం చూడండి. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాడు కడుకుని అలసట తీర్చుకోడు, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుడు, తరువాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్దరని. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి. ఎలా వెళ్ళాడు? పరిగెట్టాడు అబ్రహాం దగ్గరికి, అబ్రహాము శారా దగ్గరికి. ఎందుకంటే వచ్చింది ఎవరు? ప్రభువు. శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేదగూడుని తెచ్చి. నడుస్తున్నాడా అబ్రహాము? పరుగులే. అబ్రహాము పరుగులే పెడుతున్నాడు. భార్య దగ్గరికి పరిగెట్టాడు, పనివాడి దగ్గరికి పరిగెట్టాడు, అక్కడ దూడ దగ్గరికి పరిగెట్టాడు. ఎందుకంటే అబ్రహాము తెలుసు వచ్చింది ఎవరో. అబ్రహాముకు తెలుసు తన గుడారం ముందు అలసిపోయి ఆ చెట్టు కింద కూర్చుంది ఎవరు, అబ్రహాముకు తెలుసు. కాబట్టి అబ్రహాం అంటున్నాడు త్వరగా సిద్ధం చేయండి. ఒక మానవుని ఇంటిలో దేవుని కోసం భోజనం సిద్ధం చేస్తున్నారు. ఒక మానవుని ఇంటిలో దేవుడు భోజనం చేస్తున్నాడు. అబ్రహాము ఆ భోజనాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఆ భోజనాన్ని ఎలా సిద్ధం చేయాలి, ఏ పిండి తీసుకురావాలి, ఏ దూడ తేవాలి. అబ్రహాము ప్రత్యేకించాడు దూడని. తన మందలో క్రొవ్విన దూడని తీసుకొచ్చాడు. ఏది పడితే తీసుకురాలా. ఎందుకు ఇచ్చాడు? తన మందలో క్రొవ్విన దూడని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇది త్వరగా సిద్ధం చేసి పట్టురా. అతను త్వరపడమే కాకుండా తన పనివారిని కూడా త్వర పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు అబ్రహాం యొక్క ఇంట్లో ఉన్నాడు. దేవుడు అబ్రహాం ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అదే దేవుడు అబ్రహాం యొక్క సంతానమైన మన ఇంట్లో ఉన్నాడు దేవుడు. ఇప్పుడు మనము చెప్పే ఈ బోధన వినడానికి, మనము సిద్ధం చేస్తున్న ఈ వర్తమానాలు వినడానికి ఆ దేవాది దేవుడే ఆ సంఘానికి దిగి వస్తున్నాడు. ఆయన పరిశుద్ధ దేవుని దూతలతో పరిశుద్ధులతో ఆయన ఇక్కడ దిగి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన వర్తమానం వినాలి అంటే నీ మాట ద్వారా మాత్రమే ఆయన వర్తమానం వినాలి. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఈ లోకానికి వర్తమానం ఇచ్చేది ఎవరంటే నీవే. హల్లెలూయా. అందుకోసమే మనం చెప్పి ఈ వర్తమానము సామాన్యమైన వర్తమానము కాదు. మన దగ్గర సాధారణమైన వర్తమానాలు మన దగ్గర లేవు. మనము ఇచ్చే ఈ వర్తమానము పరిశుద్ధ దూతలు తినే ఆహారము, దేవుడు తినే ఆహారము, దేవుడు పరిశుద్ధ తినే ఆహారము, మరణము లేకుండా సజీవంగా ఎత్తబడే ఆహారాన్ని మనం ఈ లోకానికి అందిస్తూ ఉన్నాం.
కాబట్టి మనం చెప్తున్నాం ఈ లోకానికి, ఓ సంగమా, క్రైస్తవ, ఓ సేవకులారా, క్రైస్తవ విశ్వాసులారా, మేము చెప్పే ఈ వర్తమానము సామాన్యమైన వర్తమానము కాదు. ఇది దేవదూతల ఆహారం, ఇది దేవుని తిడి ఆహారం. ఇది అది ఎక్కడ సిద్ధం చేస్తున్నాడంటే అబ్రహాం ఇంటిలో, సంఘములో ఆయన సిద్ధం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నీ మాట ద్వారా ఇందుకు చూడే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. బోధ ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. ఆ శబ్దములు ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యం వాటి రాజ్యం ఆయన. ఆయన యుగముల వరకు ఏలునను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చాలు ఒక నిమిషం. 7వ దూత బూర ఊదినప్పుడు అంటే 7వ దూత సందేశం బయటకు వచ్చింది. 7వ దూత సందేశం బయటకు వచ్చినప్పుడు ఏం పుట్టినాయి? పరలోకములో గొప్ప శబ్దములు పుట్టినాయి. మనం ఇది చెప్పుకున్నాం కదా. ఏంటి శబ్దములు? పెండ్లి కుమార్తె యొక్క కేకలు, వర్తమానాలు. ఎప్పుడైతే 7వ దూత యొక్క వర్తమానం వినబడిందో, ఆ యొక్క వర్తమానానికి అనుగుణంగా పెండ్లి కుమార్తె యొక్క వర్తమానం ప్రారంభమైంది. ఎప్పుడైతే పెండ్లి కుమార్తె యొక్క వర్తమానం ప్రారంభమైందో, పెండ్లి కుమార్తె యొక్క సందేశమే ఈ లోకానికి చివరి సందేశము. హల్లెలూయా. పెండ్లి కుమార్తె యొక్క సందేశమే ఈ లోకానికి చివరి సందేశం. కాబట్టి ఎప్పుడైతే పెండ్లి కుమార్తె యొక్క శబ్దములు పరలోకం నుంచి వినబడి ప్రారంభమైపోయాయో, సింహాసనం ముందు కూర్చుని 24 మంది పెద్దలు లేచి నిలబడ్డారు. అర్థమవుతుంది బ్రదర్? ఇక్కడ కూర్చున్న నీ యొక్క స్వరాన్ని వినడంతోనే దేవుని యొక్క సింహాసనం ముందు కూర్చున్నటువంటి 24 మంది పెద్దలు లేచి నిలబడ్డారు అక్కడ. అంటే దేవుడు నీ యొక్క స్వరానికి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు చూడండి, నీ వర్తమానానికి, నీ విశ్వాసానికి. చూడండి, వారు దేవుని సింహాసనం ముందే కూర్చొని వాళ్ళు, కానీ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. 24 మంది పెద్దలు ఎక్కడున్నారు? దేవుని యొక్క సింహాసనం ముందు ఇటు 12 సింహాసనాలు, ఇటువైపున 12 సింహాసనాలు, 24 మంది పెద్దలు అక్కడే కూర్చున్నారు. ఒక 12 సింహాసనాలు ఎవరు కూర్చున్నారు? అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తులు కూర్చున్నారు. మరొక 12 సింహాసనాల మీద 12 మంది గోత్రకర్తలు కూర్చున్నారు అక్కడ. యాకోబు యొక్క 12 మంది గోత్రకర్తలు ఈ యొక్క 12 సింహాసనాల మీద కూర్చున్నారు. ఇటువైపున అపోస్తులు కూర్చున్నారు. ఎప్పుడైతే పెండ్లి కుమార్తె యొక్క శబ్దము పరలోకములు వినబడిందో, వెంటనే వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. వాళ్ళు అంటున్నారు, ఏమన్నారు తెలుసాడా? పెళ్లి కుమార్తె యొక్క శబ్దం వినపడడంతోనే వాళ్ళు లేచి ఏమంటారు చూడండి. 16వ వచనం చదువుతూ చూడండి. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. అప్పుడు దాకా వాళ్ళకి దేవుడు ఎవరు అర్థం కాలేదు. వాళ్ళకి దేవుని మరణం ఏంటి అర్థం కాలేదు. వాళ్ళకి నీవు తెలుసుకుని ఈ లోకానికి చెప్పేదాకా వాళ్ళు దేవుని ముందు కూర్చొనే ఉన్నారు. వాళ్ళు అక్కడ దేవుని సింహాసనం ముందే కూర్చున్నారు వాళ్ళు అక్కడ. కానీ దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఏమైనాడో వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఎప్పుడైతే పెండ్లి కుమార్తె యొక్క శబ్దము, పెండ్లి కుమార్తె యొక్క ధ్వని వినపడిందో, అప్పుడు 24 మంది పెద్దలు లేచి నిలబడి దేవుని వైపు తిరిగి నమస్కారం చేయడం మొదలు పెట్టాడు. నమస్కారం చేసి ఉన్నారు వాళ్ళు. సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. ఏంట మహాబలము? దేవుని యొక్క మహాబలం ఎవరు? రాజు. యెషయా అంటాడు, రాజు ఉన్న సైన్యం లేకపోతే రాజు ఉట్టివాడే. రాజుకి బలం ఎవరు? సైన్యము. సైన్యం ముందు రాజు టీవీగా నడవాలంటే ఎవరుండాలి? సైన్యం ఉండాలి. ఇప్పుడు ఆయన యొక్క బలం ఎవరు అంటే ఆయన యొక్క సంఘమే. ఇప్పుడు ఆయన తన సంఘాన్ని పొందుకొని, కోల్పోయిన తన స్వాస్థ్యాన్ని పొందుకొని, ఆయన మహాబలము కలిగి స్వీకరించి ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు ఆయన. ఈ సంగతిని ఎవరు చెప్తున్నారంటే 24 మంది పెద్దలు మాట్లాడుతున్నారు. ఇలా అప్పటి వరకు ఎక్కడున్నారు బ్రదర్? అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు? నీ వర్తమానం వచ్చిన తర్వాత, నీ శబ్దం వినబడిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు. నీవు ఏదైతే నమ్ముతున్నావో ఆ విశ్వాసము ఈ లోకానికి వెల్లడిపరిచిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నారు. ఆ 24 మంది పెద్దలు ఏమనంటే, ఓ సర్వాధికారి, నువ్వు మహాబలమును స్వీకరించి
నువ్వు ఈ లోకాన్ని ఏలుచున్నావు. అంటే పెళ్లి కుమార్తె యొక్క సందేశమే ఈ లోకానికి ఫైనల్, చివరి సందేశం. ఇప్పుడు నువ్వేది మాట్లాడుతున్నావో అది నిత్య సువార్త, నువ్వేది చేస్తున్నావో అది నిత్యమైంది. కాబట్టి 24 మంది పెద్దలు లేచి భయంతో ఆయన ఆయన పొగుడుతున్నారు. చూడండి, స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఆ వచ్చేసింది ఇక జడ్జిమెంట్. ఇప్పుడు వరకు ఎప్పుడు వచ్చింది జడ్జిమెంట్? పెండ్లి కుమార్తె స్వరము ధ్వనించిన తర్వాత, పెండ్లి కుమార్తె యొక్క శబ్దము ఈ లోకంలో వినబడిన తర్వాత, ఆ పెండ్లి కుమార్తె యొక్క వర్తమానం ఈ లోకంలో ధ్వనించిన తర్వాత దేవుడు ఎవరు అనేది ఈ లోకము స్పష్టంగా గ్రహిస్తోంది. ఎప్పుడైతే దేవుడు ఎవరు అనే మర్మము ఈ లోకానికి అర్థమవుతుందో అప్పుడు ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన యెహోషువ అంటున్నాడు, మనం చదువుకున్నాం అక్కడ 5వ అధ్యాయంలో, ఎప్పుడైతే వాళ్ళు గిల్గాల్లోకి వచ్చారో వారి యొక్క అవమానాలను దొరిలించబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళకి కురిసే పరలోక ఆహారం ఆగిపోయింది. వాళ్ళు కనాను పంటను తింటూ మొదలు పెట్టారు. ఆ తర్వాత వచ్చింది ఎవరంటే, ఎవరు వచ్చారు అక్కడికి? చదివారు మీరు దాన్ని? యెహోషువ 5వ అధ్యాయము చూడండి, ఇలా నొక్కుబట్టి దీన్ని. అదే చదవండి ఒకసారి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎత్తు నిలిచి ఉండేది. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడగగా. ఇక్కడ చూడండి, వారి యొక్క అవమానాలు వారి యొక్క నిందలు అన్ని వారి నుంచి దూరంగా పొరలించబడ్డాయి. తర్వాత పరలోకం నుంచి కురిసే మన్న ఆగిపోయింది. వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశంలోని ఆహారాన్ని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పరలోకం నుంచి ఒక వ్యక్తి ఖడ్గాన్ని దూసి అక్కడ నిలబడున్నారు. ఎవరైనా? సంహారపు దూత, జడ్జిమెంట్ ఏంజల్. పెండ్లి కుమార్తె తన యొక్క వర్తమానం ఇచ్చే సందేశ సమయంలో, ఆ సందేశాన్ని ఈ లోకానికి అందించే సమయంలో పరలోకం నుంచి ఒక వర్తమానికుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? దేవుని యొక్క సంహారపు దూత. ఆయన ఎలా నుంచున్నాడు చూడండి, 13వ వచనం కదా. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు కాదు అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైతే దూత కనబడిందో యెహోషువ వెళ్ళి అడిగాడు, నువ్వు ఎవరి పక్షం? నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు? అప్పుడు ఆయన అన్నాడు, మీ పక్షం కదా, ఆయన పక్షం కదా, నేను యెహోవా పక్షం అని చెప్పాడు. ఆయన శేఖర్ గారు ఫోన్ చేశారు నాకు. ఎప్పుడంటే బ్రహ్మ బ్రదర్లు మన దగ్గరికి వస్తా ఉన్నారు. మనం బ్రహ్మ బ్రదర్ వాళ్ళు చెప్పిన దానికి కనుక మనం కొంచెం ఇంకా ముందుకెళ్ళాం. ఆయన ఫోన్ చేసి, మేము April 6 చేసుకుంటున్నాం బ్రదర్, మరి మీరు వేలూరు సంఘానికి వస్తారా? మీరు మాతో ఉన్నారా బ్రహ్మ వాళ్ళతో ఉన్నారా అని అడిగాడు ఆయన ఫోన్ చేసి. మీరు మాతో ఉన్నారా, ఆ బ్రహ్మ బ్రదర్తో ఉన్నారా మీరు అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, బ్రదర్ మేము మీతోనూ లేము, బ్రహ్మ బ్రదర్తో లేము, మేము ఈ కాలపు యొక్క వర్తమానికుడితో మేమున్నాం, మేము వాళ్ళతో లేము వీళ్ళతో లేము. ఇక సమర్థత చెప్తా ఉంది. యెహోషువ అడిగాడు, నువ్వు మా పక్షం ఉన్నావా? ఎవరు నువ్వు అసలు? నువ్వు మా పక్షం వాడివా మా విరోధుల పక్షం వాడివా అంటే అతడు, కాదు సుమి, నేను యెహోవా సేనాధిపతిని, నేను భూ సంబంధమైన మనిషిని కాదు, నేను సంహారపు దూత, సేనాధిపతి, నేను సైన్యానికి అధిపతి నేను అని చెప్పిన వెంటనే యెహోషువ ఏం చేశాడు? ఆ నేల మట్టుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అబ్రహాం ఏ విధంగా అయితే ఆ యొక్క దూత కనబడినప్పుడు నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడో, అలాగే యెహోషువ ఎప్పుడైతే నేను యెహోవా దగ్గర నుంచి పంపబడిన యెహోవా సేనాధిపతిని అని చెప్పాడో వెంటనే ఏం చేశాడు? నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే నిలబడింది ఎవరు అక్కడ? యెహోవానే. హల్లెలూయా. ఆయన ఎలా వచ్చారంటే జడ్జిమెంట్ ఏంజల్ గా వచ్చాడు. ఆయన సంహారపు దూతగా వచ్చాడు. ఆయన ఇప్పుడు నీ పాపాలు దొర్లించబడి, నువ్వు మరణాన్ని దాటి నీ పాపాలు దొర్లించబడి నువ్వు కనాన దేశంలో పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ఆహారాన్ని భుజిస్తున్న సమయంలో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి సంహారపు దూతగా ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ కూడా
ఆ పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాయి. శబ్దములు చెప్పాయి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు రాజ్యాలుగాను ఆయన క్రీస్తు రాజ్యాలుగా మారిపోయినాయి అని ఆ యొక్క శబ్దాలు చెప్తున్నాయి. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఇదిగో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన క్రీస్తు రాజ్యము అని మనం చెప్తున్నప్పుడు ఓ గొప్ప శబ్దములు ఈ లోకంలో వినబడుతూ ఉన్నాయి. అది నీ యొక్క పెళ్లి కుమార్తె యొక్క స్వరం, అది నీ స్వరం. అది ఎప్పుడైతే నీ స్వరం ఈ లోకంలో వినబడిందో సింహాసనం ముందు కూర్చున్నటువంటి 24 మంది పెద్దలు 4 జీవులు లేచి నిలబడ్డారు. నీ వర్తమానం వినడంతోనే 24 మంది పెద్దలు లేచి నిలబడ్డారు. నిలబడి సర్వాధికారి ప్రభువా అని పిలిచారు. ఆయన కోపం వచ్చింది, ఎందుకంటే జనులు కోపగించారు కాబట్టి ఆయన కోపం వచ్చింది. జనులు తిరస్కరించారు కాబట్టి ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు వారి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంహారపు దూతగా. దేవుడు ఒక లేఖనానికి మరొక లేఖనం ఎక్కడ విభేదించింది సోదరుడా? ఖచ్చితంగా ఆదికాండమైన ప్రకటన గ్రంథమైనా సరే దీనికి దానికి కొన్ని వందల వేల సంవత్సరాల గ్యాప్ ఉన్నా సరే ఇక్కడ రాసింది అదే ఆత్మ, అక్కడ రాసింది కూడా అదే ఆత్మ. కాబట్టి ఒక లేఖనానికి మరొక లేఖనం ఎప్పుడు కూడా విభేదంగా ఉండదు. కాబట్టి అక్కడ అదే దేవుడు యెహోషువతో మాట్లాడిన అదే సంహారపు దూత ఇప్పుడు మన మధ్యలో మన కాలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన పెండ్లి కుమార్తె యొక్క శబ్దము, పెండ్లి కుమార్తె యొక్క వర్తమానము. ఇప్పుడు మనము పైనుంచి పడుతున్న మన్నాన్ని మనం భుజించట్లేదు. కనాను దేశంలో ఉన్న ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. కనాను దేశంలో పండుతున్న పాలు తేళ్లు ప్రవహించే దేశంలో పండుతున్న ఆహారాన్ని మనం భుజిస్తూ ఉన్నాం. పెండ్లి కుమార్తె తన వర్తమానాన్ని తనే సిద్ధం చేసుకుంటా ఉంది. పెండ్లి కుమార్తె తనకు తానుగా ఆనందించుకుంటా ఉంది. ఎప్పుడు అంటే ఆ యొక్క 7వ దూత యొక్క శబ్దం వచ్చిన తర్వాత. ఇప్పుడు నువ్వు నీ వర్తమానం ద్వారా దేవునికి ఆహారం సిద్ధం చేస్తా ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుడు దేవునికి భోజనం సిద్ధం చేస్తా ఉన్నాడు. ఒక మానవుడైన అబ్రహాము సృష్టికర్త అయిన దేవునికి తన ఇంటి దగ్గర భోజనం సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆ దూతలు ఆయనతో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు దూతలు ఎటు వెళ్ళారు? సొదొమలోకి వెళ్ళారు. సొదొమలోకి వెళ్తే గవిని దగ్గర లోతు కూర్చొని కూర్చున్న లోతు వాళ్ళ ఎదురుగా చూసి గబగబా వెళ్ళి, నా ప్రభులారా రెండేం తీసుకెళ్ళాడు ఇంటికి. లోతు కూడా ఏం చేశాడు తెలుసా? ఇంటికి తీసుకెళ్ళి విందు చేశాడు. ఎవరికి? దూతలకి. ఇది మనం చదువుకున్న పొద్దున వర్తమానంలో ఎవరు ఆ ఇద్దరు దూతలు? ఎవరు బ్రదర్? ఆ ఇద్దరు దూతలు ఎవరు? వర్తమానం పేరు వచ్చి హెబ్రీ రాసిన పత్రిక అధ్యాయం 1. దీంట్లో పేజ్ నంబరు 37. ఇప్పుడు ఇదిగో ఇచ్చిన ఈ గొప్ప వాక్య శరీరము నిలబడి ఉన్నది. ఏమిటి? ఆ మహోన్నతుడకు యెహోవా దేవుడు ఆయన ఏం చెప్పను మీకు తెలుసా? ఆయన అసలు వెళ్ళి చేరిన పిదప తన చేతుల నిండుగా అణువులను తీసుకొని దానిలో కొంత కాంతిని చేర్చి తన పిడికిలతో దాన్ని ఈ విధముగా తనలో పోసుకొని వ్యూ అని ఓదగా అది ఆయనలోకి వెళ్ళింది. ఏం చేశాడంటే ఆయన కొంత పిడికిలతో కొంత ధూళిని తీసుకున్నాడు. ఆయన అణువులు తీసుకున్నాడు. తర్వాత ఆ అణువుల్లో ఆ ధూళిలో కొంత ఏం చేర్చాడంట? కొంత కాంతిని చేర్చాడు. ఆయన కొంత కాంతి చేర్చాడు. ఆ కాంతిని తీసుకొని తనలో ఏం చేశాడంటే ఆయన దానిలో వేసుకొని వ్యూ అని ఓదగా అదేమైందంట? శరీరం అయిందంట. అది ఎవరు చెప్పారు? ఇది స్వయంగా మాట్లాడుతున్నారు. ఇది మనం చెప్పేది కాదు. దేవుడు ఆదికాండం 18 ఎలా వచ్చారో వివరిస్తున్నారు ఇక్కడ. ఆయన కొంత ధూళిని, కొన్ని అణువులను, కొంత కాంతిని మొత్తం తన పిడికిలతో పట్టుకుని ఒక శరీరం తయారు చేశాడు. ఆయన నీ శరీరంలో కాంతి ఉంది, అవునా? మన శరీరం లోపల ఎంత చీకటిగా ఉండదంటే కటిక చీకటి. మన శరీరం లోపలికి వెలుగు కాంతి వెళ్ళాలంటే కేవలం నీ కంటి ద్వారా మాత్రమే నీ శరీరం లోపలికి వెలుగు వెళ్తుంది. నీ శరీరం లోపల కటిక చీకటి కనపడదు. చూడండి, మరి ఎక్స్రే మన లోపల బోన్స్ జరిగినప్పుడు ఎక్స్రే తీయాలి కదా, లేదా లాప్రోస్కోపీనో లేదంటే స్కానింగ్లు చేసినప్పుడు లోపల ఏం కనపడాలి? నీ లోపల నీ కడుపులో ఏముంది, గడ్డ ఉందా, లేకపోతే చెయ్యిరిగిందా, ఇవన్నీ లోపల చూడాలంటే నీ లోపల మొత్తం అంతా కూడా ఏముంది? చీకటి. నీ లోపల లైట్ లేదు. మరి ఎలాగా నీకు లోపల చూడాలంటే ఆయన చెప్తున్నాడు, ఆయన మామూలు నీ యొక్క దేహంలో నీ దేహం అంతా కూడా చీకటి. స్పష్టము కాని ధ్వని అనే సందేశంలో ఈ విషయాన్ని మాట్లాడారు బ్రహ్మ గారు. నీ యొక్క దేహం అంతా కూడా
చీకటిమయంగా ఉంది. నీ చీకటిమయంగా ఉన్న దేహంలో దేవుడు కాంతిని ఉంచాడు. కాబట్టి ఈ యొక్క ఎక్స్రే కిరణాలు నీ మీదకి వచ్చి అది ఆ వెలిగినప్పుడు నీ శరీరం పైన అది వెలుగుతుంది. అవునా? ఎక్స్రే కిరణాలు ఎక్కడైతే వాళ్ళు బటన్ నొక్కుతారు, లైటింగ్ ఎక్కడ వస్తుంది? నీ చర్మం పైన వస్తుంది. కానీ నీ చర్మం వెనకుంది నీ ఇరిగిన బాడీ. నీ చర్మం వెనకున్న ఇరిగిన ఎముక నీకు కనబడాలంటే లోపల, ఇప్పుడు మనం చెప్తున్నాం చూసారా, కొంత కాంతిని దేవుడు జతపరిచాడు శరీరంలో. ఆ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఈ ఎక్స్రే కిరణాలకి జత చేసి నీ లోపల విరిగిపోయిన లేదా నీ లోపల అవసరమైనటువంటి ఒక వెలుగును ప్రసరింపజేసి ఆ స్కాన్ కి లేదా ఆ ఎక్స్రేకి అది సహాయపడుతూ ఉంది. ఒకవేళ ఈ కాంతి లేకపోతే నీ లోపల ఏం జరిగిందో ఈ లోపల ఉన్న డాక్టర్లు ఎవరు ఏం చేయలేరు. ఈ డాక్టర్లు కూడా ఎవరు కూడా పట్టుకోలేరు. నీ లోపల దేవుడు ఆ కాంతిని ఉంచకపోతే, ఎందుకంటే నీ దేహంలో వెళ్ళడానికి వెలుగు అనేది ఎక్కడ కూడా లేదు. నీ దేహానికి వెలిగించేది అంటే నీ కన్నే. నీ దేహం అంతటికి వెలిగించేది నీ కంటి ద్వారా మాత్రమే లోపలికి వెలుగు వెళ్తుంది. ఆ వెలుగు కూడా నీ బాడీ అంతా చూపిస్తుంది. దానికోసమే దేవుడు ఏం చేశాడంటే నీ శరీరంలో కొంత కణాన్ని ఉంచాడు, కాంతిని ఉంచాడు ఆయన. ఇప్పుడు దేవుడు కూడా అదే ఫార్ములా వాడుకుంటున్నాడు. తనకి కొంత అణువుల్ని, కొన్ని ధూళిని, కొంత కాంతిని దానికి జోడించి తన శరీరం తయారు చేసుకున్నాడు ఆయన. తనలో కుమ్మరించుకొని తనలో పోసుకొని వ్యూ అని ఓదగా అది ఆయనలోకి వెళ్ళిను. ఒక శరీరం రూపొందగా, అప్పుడు ఏమైందంటే అది ఒక శరీరం రూపొందగా ఆయన దానిలోనికి ప్రవేశించారు. అలా చేసినప్పుడు ఆ శరీరం వచ్చింది. ఈ ఆత్మరూపిగా ఉన్న ఈ దేవుడు ఆ శరీరం లోపలికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు కనబడే పదార్థంగా మారిపోయాడు దేవుడు. అప్పటి వరకు అదృశ్య రూపంలో ఉన్న దేవుడు ఇప్పుడు కనబడే దేవుడిగా మారిపోయాడు ఆయన. తర్వాత చూడండి, గబ్రియేలు ఇచ్చటకు రమ్ము అని పిలిచాడు. గబ్రియేలు ఇచ్చటకు రమ్ము. ఆ గొప్ప ప్రధాన దూతను ఆయన పిలిచాను. ఆ దూతను వేరొక శరీరంలోనికి వ్యూ అంటే అనగా మరలా ఏం చేశాడు ఆయన? మళ్ళా కొన్ని అణువులు, కొంత ధూళి, కొంత కాంతిని దానికి జోడించి మరలా ఒక ఊదాడు ఆయన. అది మరలా ఒక దేహంగా వచ్చింది. ఈ గబ్రియేలు అనే ప్రధాన దూతను దాంట్లోకి ప్రవేశపెట్టాడు ఆయన. తర్వాత మికాయేలు ఇటురా అని పిలిచారంట. ఆయన పిలవగా తన కుడి పక్కన ఉండే ఆ దూతతో నీవు ఆ శరీరంలో ప్రవేశించమని చెప్పాను, వ్యూ అని ఊదాను. అలాగా దేవుడు 3 శరీరాల్ని తయారు చేసుకున్నాడు ఆయన. చూడండి, మరియు దేవుడు 2 దూతలు పరలోకం నుండి దిగి వచ్చి మానవ శరీరమును దాల్చి అసలు నడుస్తూ వెళ్లి ఆవు నుండి తీసిన పాలను త్రాగిరి. హల్లెలూయా. ఎవరి పాలు తీసింది? అబ్రాము. అబ్రాము పాలు తీస్తే, అబ్రాము ఆహారం తయారు చేస్తే ఇక్కడికి వచ్చి ఆ దూతలు ఏం చేస్తున్నారు? పాలు తాగుతున్నారు. అందుకే కదా మీరు వచ్చారు నా ఇంటికి అంటాడు ఆయన. హల్లెలూయా. అక్కడ బాహ్యమైన ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇక్కడ నీ సందేశాన్ని వినడానికి ఆయన రాబోతున్నాడు. నీ మాట వినడానికి ఆయన రాబోతున్నాడు ఆయన. ఈ మన సహోదరులారా, ఒక మానవుని యొక్క ఆహారం తయారు చేస్తే, మానవుడితో ఆహారం తయారు చేస్తే దాన్ని భుజించడానికి పరలోకపు దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ 2 దూతలు కూడా నేను చదువుకుంటూ చాలా చాలా చెప్పారు దీన్ని. ఒక మాట చెప్పింది. ఆవు నుండి తీసిన పాలను త్రాగిరి, ఆ పాలలో నుండి చిలికిన వెన్నను భుజించిరి. పాలల్లోంచి వెన్న చిలిగితే వెన్నను భుజించిరి. కొన్ని జొన్న రొట్టెలు లేత దూడ మాంసముతో కలిపి భుజించిరి. చూసారా, వెన్న రొట్టె కలిపి వాళ్ళు దాన్ని భుజించారు. 2 దేవదూతలు మరియు దేవుడు పరిశుద్ధ గ్రంథము దాన్ని అట్లే చెప్పాను. రాజులను సంహరించి వస్తున్న అబ్రహాము ఆ మార్గంలో కలుసుకున్న ఆ మెల్కీసెదెకు ఆయనే దేవుని కుమారుడు. ఆమేన్. తర్వాత నేను చిన్న మాట చదువుతా చూడండి. ఆ 2 దూతలు 169 పేర, తర్వాత మీరు ఇంటికి వెళ్తారు చూడండి. ఆ 2 దూతలు లోతును అతని భార్యను అసలు నుండి తప్పించిన వెంటనే వాళ్ళు ఏం చేశారు? లోతు దగ్గరికి వచ్చారు. అక్కడికి మరలా లోతు ఏం చేశాడు? ఈ పరలోకం దిగి వచ్చిన దూతలకి లోతు కూడా ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు, విందు చేశాడు. అక్కడ బైబిల్ రాయబడింది విందు ఇచ్చాడు లోతు. నా ఇంటికి రండి అని తీసుకెళ్ళి ఏం చేశాడు? విందు ఇచ్చాడు. ఆ విందు అయిపోయిన తర్వాత లోతు కుటుంబాన్ని వాళ్ళు ఏం చేశారు? బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఆ చూసిన వెంటనే వాళ్ళు అదృశ్యమైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళు దాన్ని మరలా చేయకూడదని ఆయన వారికి చెప్పాను. మీరు నీ భార్య వెనక్కి తిరిగి చూసింది కాబట్టి మీరు దాన్ని చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పిన వెంటనే ఆ 2 దూతలు దేవుని సముఖంలోనికి ప్రవేశించిరి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? దేవుని దగ్గర నుంచి వచ్చారు తిరిగి. అంటే గబ్రియల్ మిఖాయేలు ఎవరు బ్రదర్? హల్లెలూయా. ఆ దానియేలుకి గ్రహింప శక్తి ఇవ్వడానికి వచ్చినటువంటి గబ్రియేలు,
దానియేలుని బలపరిచిన మిఖాయేలు ఎవరు? దేవుడే. ఒక్కడే, ఒకే దేవుడు. ఇప్పుడు యెహోషువతో మాట్లాడిన సమార్థత ఎవరు? దేవుడే. ఆ దేవుడే, అదే దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనం మనం బోధించే మనం బోధించే వర్తమానం వినడానికి తన పరివారంతో దిగి వచ్చాడు ఆయన ఇక్కడికి. ఏడో రోజు చెప్పారు కదా బ్రదర్, ఏడో రోజు బయలుదేరుతుంటే పరలోకంలో చెప్తున్నాడు, గబ్రియేలు బయలుదేరవా, మిఖాయేలు బయలుదేరవా, మాస్పత్రి రఫాయేలు బయలుదేరరా. ఓ ప్రభు బయలుదేరుతున్నాం. ఎందుకంటే అక్కడ ప్రవక్త లేచాడు, ప్రవక్త కూర్చున్నాడు, ప్రవక్త బయలుదేరాడు, ప్రవక్త బ్యాగ్ తగిలించుకున్నాడు, ప్రవక్త ఆటో ఎక్కాడు, ప్రవక్త బస్ ఎక్కాడు, ఇదిగో ప్రవక్త చర్చి దగ్గర దిగాడు అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ బయలుదేరి ప్రవక్త దేవాలయం రావడం కంటే ముందుగానే దేవుడు, దేవుని దూతలు, పరిశుద్ధులు అందరూ వచ్చి దేవుని మందిరంలో కూర్చున్నారు. అక్కడ తమస్కర్ చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు మనం బోధించేది వినడానికి ప్రభు సంఘంలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నామో వినడానికి ప్రభు సంఘంలోకి వచ్చారు. అబ్రాహాం యొక్క ఆహారం తినడానికి దేవుడు అబ్రాహాం గుడానికి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క లోతు ఇంటికి, లోతు కుటుంబాన్ని రక్షించడానికి, లోతు మాటలు వినడానికి, లోతు యొక్క ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ సుధములో నాశనం అయిపోకుండా, అగ్నిలో కాలిపోకుండా విడిపించడానికి ఆ ఇద్దరు దూతలు లోతు ఇంటికి వెళ్ళారు. అక్కడికి జక్కయ్య ఏం చేశాడు బ్రదర్? ఎలాగైనా సరే ఆయన తప్పులు పట్టుకోవాలి, ఆయనలో తప్పులు పట్టుకోవాలి. నా భార్య ఆయన హోటల్ పేరేంటి? లెవెన్స్కి. మనం 2-3 సార్లు లెపస్కి అంటే మీకు అదే మైండ్ లో పడిపోయినట్టుంది. లెవెన్స్కి హోటల్ పేరు. ఎవరి హోటల్ అది? జక్కయ్య హోటల్. ఆ రోజుల్లో పెద్ద మంచి హోటల్ జక్కయ్యది. ఆయన ఒక రోమ ప్రభుత్వంలో ఒక అధికారి జక్కయ్య. ఏ అధికారి అంటే సుంకపు గుత్తదారుడు, పన్ను కట్టించుకునేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయన డబ్బులన్నీ కూడా 10 రూపాయలు కట్టించుకున్నాడు అనుకోండి, గవర్నమెంట్ కట్టేది, రోమ ప్రభుత్వానికి కట్టేది అంతా 5 రూపాయలే, మిగిలినంతా ఎన్నింటికి వెళ్ళిపోయింది. అలా కూడబెట్టాడు డబ్బంతా. పెద్ద హోటల్ పెట్టాడు, మంచి లగ్జరీగా ఉంది హోటల్. ఆ హోటల్లో చాలా భోజనం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక రోజున అనుకున్నాడు, ఆ ప్రాంతానికి యేసు వస్తున్నాడు, ఆ యొక్క వర్తమానం అనడం ద్వారా నా భార్య సందేశాన్ని తప్పిపోయింది, మా పితరుల యొక్క సందేశాన్ని వర్తమానం విడిచిపెట్టేసిందేమే, ఏదైనా సరే అతన్ని నేను గట్టిగా అడిగేయాలి, నువ్వు భుజించి తప్పు అని నిరూపించాలి అని బయలుదేరి వెళ్ళాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సందర్భం ఉంచాడు దేవుడు. అక్కడ ఒక నిమోనియాతో బాధపడుతున్న ఒక బాలుని పెట్టాడు దేవుడు తీసుకొచ్చి కావాలని. ఆ రోజే వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా బాబుకి బాగోలేదు, బాగా దగ్గు జలుబు ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు ఒక 1000 రూపాయలు డబ్బులు ఇవ్వండి తీసుకెళ్ళండి ఆయన దగ్గర. మరి నిమోనియాతో ఉన్నవాడికి మంచులో ఉంటే ఎలా ఉంటది? ఇంకెక్కువైపోద్ది కదా. కానీ ఇప్పుడు వీళ్ళు పొద్దున్నే తెల్లారగంట తీసుకొచ్చారు ఎక్కడికి? మంచులోకి. జక్కయ్య అనుకున్నాడంట, పొద్దునే కదా నేను డబ్బులు ఇచ్చాను, హాస్పిటల్కి వెళ్తానని డబ్బులు ఇచ్చాను, మళ్ళీ బుద్ధిలే తెలియక అసలు తీసుకొచ్చి మంచులో పెట్టారు ఇక్కడ అనుకున్నాడు. చెట్లో కూర్చొని నేను బయటికి రాని సంగతి చూస్తాను సంగతే అనుకుంటున్నాడు ఆయన. కానీ అసలు ఆయన డబ్బులు ఇచ్చిన కుర్రోడే తన యొక్క జీవితాన్ని మార్చబోతున్న సంగతి ఆయనకు తెలియదు. ఎప్పుడైతే ఆ సందర్భం ప్రణంగా చెప్తున్నారు అక్కడ, ఆ సందర్భం ఖచ్చితంగా ఆయన ముందే పెట్టాడు దేవుడు తెచ్చి. వెంటనే ప్రభు ఆ బాలుడు స్వస్థపరిచాడు. ఆ బాలుడు దిగి ఎలా వెళ్ళాడంట, చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయాడంట. అప్పుడు దగ్గర తల్లి చేతుల్లో పొడగబెట్టుకుని ఎత్తుకుందామే, ఇలా 2 చేతులతో ఆమె ఎత్తుకుందా బాబుని. కానీ ప్రభు వచ్చి స్వస్థపరిచేసరికి ఆ బాలుడు దిగి ఎలా వెళ్ళాడంట, ఎగురుకుంటూ వెళ్ళిపోయేసరికి జక్కయ్యకి ఆశ్చర్యం అయిపోయింది. అబ్బో ఈయన మామూలు వ్యక్తి కాదు, నేను ఏదో అనుకున్నాను, ఈయన వర్తమానికుడే అనుకుంటాడు ఈ మనసులో. ఆయన అనుకున్న సమయంలోనే జక్కయ్య బయట రాన్నాడు. ఆయన నేను ఇక్కడ దాగిన సంగతి ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు, చీకటిగా ఉన్నప్పుడే వచ్చాడు ఆయన. చాలా చక్కగా వివరించారు పండుగ గారు జక్కయ్య అనే సందేశంలో. మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ప్రాక్టీస్ చేశాడు. షేక్ హ్యాండ్ నేను ముందు ఇవ్వాలా, లేకపోతే ఆయన ఏమని తీసుకోవాలా, ఈ చెయ్యవాలా, లేకపోతే నేను ఎలా వెనక ముందు, ఇలా ప్రాక్టీస్ చేశాడు. వెళ్ళేటప్పుడు నా దగ్గరికి నేను వెళ్ళేసరికి అక్కడికి ఏం చేయాలి, నా దగ్గర నుంచి మంచి సువాసన రావాలి అని ఆ రోజులో కాస్ట్లీ పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు. మనం కొట్టుకుంటాం కదా 10 మందిలోకి వెళ్ళేసరికి మంచి సువాసన మన దగ్గర ఉండాలని. ఆ జక్కయ్య కూడా మంచి పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్ళాడు. తీరా అక్కడ ఎక్కడానికి దిగడానికి సరైన స్థలం దొరకపోవడం వల్ల ఒక చెత్త డస్ట్బిన్ ని ఎక్కడానికి లాక్కొచ్చాడు.
ఇది లాక్కొచ్చే క్రమంలో అంతా ఉండి పోయి ఈ పెర్ఫ్యూమ్ పోయింది, అది ఎక్కువైంది. ఇప్పుడు ఈ సువాసన లేదు, ఇప్పుడు మురికి వాసన వస్తుంది ఆయన దగ్గర. భూ సంబంధమైన సువాసనలు మనకు అవసరం లేదు కదా, మురికి వాసన వస్తుంది ఆయన దగ్గర. అంతా పోయింది. అసలు ఆయన అనుకున్నాడు, ఎంత చీకట్లో వచ్చి నేను ఎక్కడ ఉంటే ఎవరికి తెలియదు ఈయన ఎలా చూడగలిగాడు నన్ను, ఈయన ఖచ్చితంగా ఎవరై ఉండాలి, ఎస్సీ అనే. బయటకు వచ్చాడు, ఏం మాట్లాడలేదు. అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చాయి, నువ్వు నా ఇంటికి రా, నా ఇంట నువ్వు నేడు, నా ఇంట నువ్వు భోజనం చేయాలి. లెవెన్స్కీలో చాలా డబ్బులు తీసుకుని చాలా మందికి భోజనం పెట్టాడు ఆయన. కానీ ఈ రోజున భోజనం పెట్టే అతిథి వేరే బ్రదర్. జకే జీవితం మారిపోయింది. జకే అంటున్నాడు, నేను ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే అన్యాయంగా ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో ఆ డబ్బులు మొత్తాన్ని నేను తిరిగి ఇచ్చేస్తా. మారిపోయాడు ఇక. అప్పుడు అన్నాడు ఆయన, ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రాహాం కుమారుడే, అబ్రాహాం కుమారుడే కాబట్టి ఆ అబ్రాహాం దగ్గర దిగి వచ్చిన ఆ దేవుడికే ఈ అబ్రాహాం యొక్క వారసుడు మరలా భోజనం సిద్ధం చేస్తాడు అక్కడ లెవెన్స్కీ హోటల్లో. మన సహోదరులరా, మనము దేవునికి ఆహారం సిద్ధపరుస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే, నీవు చెప్పే వర్తమానం వినడానికి దేవుడు నీ దగ్గర రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు మార్త మరి ఇంటికి వెళ్ళాడు భోజనానికి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రోజున జరగబోయేదానికి షాడోగా దేవుడు ఆ కాలంలో జరిగించాడు ఆయన. అందుకే కదా నువ్వు నా ఇంటికి వచ్చావు అబ్రాహాం అన్నాడు. అందుకే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు. ప్రభు అన్నారు, అవును నువ్వు అనుకున్న దాన్ని చొప్పున చెయ్యి. నిజంగా భౌతిక సంబంధమైన ఆహారం కదా అది. ఏ ఆహారం అది? ఆత్మ సంబంధమైన ఆహారం. నీ యొక్క మాటలు వినడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలా మరి ఈ యొక్క సందేశం నువ్వు ఏ విధంగా మరి నమ్ముతున్నావో, ఏ విధంగా ఈ లోకానికి నువ్వు ఈ సందేశాన్ని ప్రకటిస్తున్నావో తెలియదు. కానీ ప్రభు అయితే నీ యొక్క ఆహారం తినడానికి, నీ యొక్క వర్తమానం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దిగి శరీరధారిగా దిగి సంఘంలోకి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇర్మియా అంటున్నాడు, కొంతమంది జనులు ద్రాక్షావల్లిల వేళ ఉన్నారు వాళ్ళు. చూడండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇది చూసి మనం ముగించుకుందాం. సారీ ఇర్మియా కదా, ఏహెజ్కేల్ 15వ అధ్యాయం. ఒకసారి స్పీడ్ చదివే వాళ్ళు తీసి చదవండి. తీసేలా పేజ్ నెంబర్ చెప్పండి. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే నువ్వు ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనా దాని కర్రను తీసుకుందిరా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునని చేతురా? ఇక్కడ చూడండి, ద్రాక్ష చెట్టు కర్ర. ద్రాక్ష అంటే మనకు తెలుసు కదా, ద్రాక్ష అంటే అందరికి ఇష్టమే, శ్రేష్టంగా ఉంటాయి. ద్రాక్ష రసం అంటే ఇంకా ఇష్టం కదా. అంటే వైన్ అంటే మనం చెప్పుకున్నాం కదా, వైన్ అంటే ఆ వైన్ వేరే, ఆ వైన్ ఇది మా షాపులో దొరికే మద్యం వేరు. అది బాగా పులియబెట్టి తీస్తారు దాన్ని, కాబట్టి అది మద్యంలో తయారవుతుంది, మొత్తలో తయారవుతుంది అది. కానీ ఇది కాయల నుంచి తీసిన ద్రాక్ష రసం వేరే. ఇక్కడ ఈ ద్రాక్ష చెట్టు చూడండి, అక్కడ ఏమంటారు చూడండి, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే ఏమైనా శ్రేష్టమా? ఈ ద్రాక్ష చెట్టు అడవి చెట్ల మధ్యలో ఉంటది. అడవి చెట్లకి కర్రలు ఉంటాయి, ద్రాక్ష చెట్లకి కర్రలు ఉంటాయి. అడవి చెట్ల కర్ర కంటే ఈ ద్రాక్ష చెట్ల కర్రలు ఏమైనా శ్రేష్టంగా ఉంటాయా? ఉండవే. నేను ప్రత్యేకమైన దాన్ని, నేను ప్రత్యక్ష ఇచ్చేదాన్ని అని నువ్వు అనుకుంటే నీకు ఈ లోకంలో ఉన్న వరకు తేడా ఏం లేదు. ఆ ద్రాక్ష చెట్టు కర్ర ఎవరు? మనుషులతో పోలుస్తున్నాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలును పోలుస్తున్నాడు, అక్కడ మనుషులను పోలుస్తున్నాడు ఆయన. నువ్వు ప్రత్యేకమైన వాడే కాదు, నువ్వు దేవునికి లోబడకుండా నువ్వు ఉన్నట్లయితే నీ చుట్టుపక్కల ఉన్న చెట్ల వల్ల నీవు ఒక చెట్టువే, నీ చుట్టూ ఉన్న కర్రల వల్ల నీవు కూడా ఒక కర్రవే. ఎవరైనా ద్రాక్ష చెట్టు కర్రను తీసుకొని మేకులో ఉపయోగించి ఉపకరణాలు దానికి ఏమైనా తగిలిస్తారా? కుదురుద్దా బ్రదర్? అంత గట్టిగా ఉంటుంది అది? ఉండదు. ఉపయోగించగలుగుతారా? ఉపయోగించలేదు. కానీ నువ్వు గర్వంతో ఉన్నావు. నేనేం చేస్తానంటే నిన్ను అగ్నిలో వేస్తాను. నీవు 2 కొనలు అగ్నిలో వేస్తాను, కాలిపోతావు. నీ వాల్యూ ఇంకా తగ్గిపోతున్నాడు అక్కడ. ఈ కర్రను తీసుకుని వెళ్ళి నీ అగ్నిలో వేస్తే నీ అగ్నిలో కాలిపోవడం వల్ల నీ వాల్యూ ఇంకా పడిపోతుంది. నువ్వు అసలే మామూలుగా ఉపయోగపడవు నువ్వు. చూడండి అక్కడ ఏమంటారు చూడండి,
పొయ్యికి సరిపడను కదా. అది దేనికి ఉపయోగపడదు, అది పొయ్యిలోకి తప్ప. ఆ కర్రతో, ఆ ద్రాక్ష చెట్టు కర్రతో ఏ వ్యక్తి కూడా దేనికి ఉపయోగించడు దాన్ని. అగ్ని చేత దాని రెండు కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనా తగునా? కాలకు ముందు అది ఏ పనికి తగకపోయినా అగ్ని దాని ముందు రాజి దాన్ని కాల్చిన తర్వాత అది పనికి వచ్చినా? చూసారా, అసలు అది కాల్చబడక మునిపే దాన్ని ఎవరు ఉపయోగించుకోరు. దాన్ని కాల్చబడక మునిపే అది కాలి, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కాల్చిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుంది? ఇక అసలు ఉపయోగం ఉండదు. నువ్వు కూడా అంతే, నువ్వు కూడా అంతే. దేవునికి ఉపయోగపడే విధంగా నువ్వు లేకపోతే, నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ఉద్యోగంగా ఉన్నా, నువ్వేం చేసినా కూడా నువ్వు దేవుడు అగ్నిలో పడవేసిండే ద్రాక్ష కర్రగా తయారైపోతావు. అది మామూలుగా ఉపయోగపడలేదు. అది దాని యొక్క రెండు కొనలు అగ్నిలో కాల్చిన తర్వాత అది మరి ఇంకా దేనికి ఉపయోగపడదు. ఆయన ఇజ్రాయేల్ పోలుస్తున్నాడు. ఆయన మీరు నిరుపయోగంగా ఉన్నారు. మీరు సంఘంలో ఉన్నారు అనుకుంటున్నారు, మీరు ప్రత్యక్ష కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, మీరు నాకు అన్ని తెలిసి అనుకుంటారు మీరు, కానీ నిరుపయోగమే. మీరు దేనికి పనికిరావట్లేదు. అగ్నిలో వేస్తే మీరు అసలే పనికిరారు. మీరు మామూలుగా పనికిరావట్లేదు. అగ్నిలో వేసి కాలిస్తే మీరు దేనికి ఉపయోగపడరు. పోలుస్తున్నాడు ఆయన. ఒకవేళ అలాంటి దేశంలో చూడండి, 14వ అధ్యాయం చూడండి ఒకసారి, 12వ వచ్చిన చూడండి ఒకసారి, 14:12లో నాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చింది, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయదు. నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించారు. విశ్వాసఘాతుకులు ఏ దేశం అయితే నాకు విశ్వాసఘాతుకులు అవుతారో, అక్కడ దేశాన్ని పోల్చాడు దేవుడు. ఇక్కడ వ్యక్తిగతంగా పోలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పోలుస్తున్నాడు ఆయన. ఎవరైతే విశ్వాసఘాతుకులు అవుతారో, ఎవరైతే వాక్యానికి లోబడరో, ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారో, వారికి ఆహారం లేకుండా చేస్తాను నేను. వారికి నేను విరోధి అవుతాను నేను. ఒకవేళ ఆ దేశంలో యోబు, నోవాహు, దానియేలు ఉన్నా సరే, ఒకవేళ విశ్వాసఘాతుకుల మధ్యలో ఇంతకు ముందు నోవాహు ఉన్నాడు. నోవాహు ఏం చేశాడు? వారి కోసం ప్రార్థన చేశాడు. యోబు ఆ స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. దానియేలు అక్కడ దేశం కోసం, ప్రజల విడుదల కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళ యొక్క ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? ఆయన వాళ్ళకి బదులు ఇచ్చాడు. యోబు ప్రార్థన వల్ల స్నేహితులను రక్షించాడు. దానియేలు ప్రార్థన వల్ల వారికి విడుదలను ఇచ్చాడు. నోవాహు ప్రార్థన వల్ల ఆ కాలపు జనులకి ఏం చేశాడు? మరలా అక్కడ చెరలో ఉన్న వారికి మరలా వెళ్ళి వాక్యాన్ని బోధించి మరలా విడిపించాడు ఆయన. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఆయన అంటున్నాడు, ఈ దేశంలో ఎవరైతే విశ్వాసఘాతుకులు ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని నమ్మి దాన్ని నమ్మకంగా, వాక్యాన్ని ఎరిగి ఉండి దాన్ని నమ్మకంగా నిలబడతలేదో, సరిగా దేవుని వెంబడించట్లేదో, వారి పక్షమున నేను విరోధం అవుతున్నాను. నేను వారికి ఆహారం ఉండదు. అలాంటి వారి మధ్యలో నోవాహు, దానియేలు, యోబు ఉండినా సరే, వారి యొక్క నీతిని బట్టి వారు మాత్రమే రక్షించబడతారు. ఒకవేళ వారు మీకోసం ప్రార్థన చేసినా వారి మీకోసం ఆ ప్రార్థన నేను అంగీకరించను. ఇంతకు ముందు అయితే వారి ప్రార్థన బట్టి కొంతమందికి నేను విడుదల ఇచ్చాను నేను. కానీ ఇప్పుడు ఈ విశ్వాసఘాతకుల మధ్యలో వాళ్ళు ముగ్గురు ఉన్నా సరే, వారి యొక్క నీతిని బట్టి వారు ముగ్గురే రక్షించబడతారు. నా భర్త బాగా ప్రార్థన చేస్తాడు కాబట్టి నా భర్తను బట్టి నేను కూడా వెళ్ళిపోతా. నా భార్య బాగా ప్రార్థన చేస్తుంది, నా భార్యని బట్టి నేను పరలోకి వెళ్ళిపోతా. నా కుటుంబంలో నా పిల్లలు బాగా ప్రార్థన పరులు, బట్ నా కుటుంబం నా పిల్లల్ని బట్టి నేను వెళ్ళిపోతా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఎవరి నీతి వారిదే. యోబు నీతి యోబుదే, నోవాహు నీతి నోవాహుదే, దానియేలు యొక్క నీతి దానియేలుదే. ఆయన అంటున్నాడు, వారి కుమారులు కుమార్తెలు కూడా నేను రక్షించాలని చెప్తున్నాడు ఆయన. నీ యొక్క విశ్వాసం నీదే, నీ భక్తి నీదే. ఒకవేళ నువ్వు నీ కుటుంబంలో ఒక ప్రార్థన వీరుడిగా ఉన్నా, ఆ ఎంతో నువ్వు ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన అంతా కూడా నీకు దేవునికి సంబంధించింది. నీ కుటుంబంలో ఒక్కడికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాలంలో విశ్వాసఘాతులు అవటం ఏంటంటే వాక్యం చెప్పినట్టుగా జీవించకపోవటం, వాక్యం చెప్పినట్టుగా నడవకపోవటం. వాక్యం ఏం చెప్పిందో ఆ వాక్య ప్రకారంగా నడవటమే దేవునికి ఇష్టమైన మార్గం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
మనం తీసుకునే ఈ యొక్క సందేశము సామాన్యమైన సందేశం కాదు. ఈ సందేశాన్ని వినడానికి పరలోకం నుంచి దేవుడే దిగి వస్తూ ఉన్నాడు. సాధారణమైన సందేశాలు మన దగ్గర లేవు అసలు. యేసుక్రీస్తు సామాన్యమైన సందేశం లేదు ఈ లోకానికి వచ్చినప్పుడు. పేతురు సాధారణమైన సందేశం లేదు ఈ లోకానికి వచ్చినప్పుడు. ఆ కాలానికి భిన్నమైన బోధన అందించారు. వాళ్ళ కాలంలో వాళ్ళు నమ్మలేని సత్యాన్ని, వాళ్ళు అంగీకరించలేని, జీర్ణించలేని సత్యాన్ని ఆ కాలంలో వాళ్ళు మరి బోధించారు. వాళ్ళు అది సాధారణమైన వాక్యం కాదు. ఎవరైతే ఆ ఆహారం తినడానికి ఎంపిక చేయబడ్డారో, ఎవరైతే ఆ యొక్క షకీనా గ్లోరీ కింద, షకీనా వెలుగులో, ఆ యొక్క గుడారంలో షకీనా గ్లోరీ కింద ఉన్నటువంటి యొక్క ఆ రొట్టెలు తినడానికి అర్హత పొందారో వారు మాత్రమే ఆ దావీదుతో పాటుగా ఆహారం భుజించగలరు. హల్లెలూయా. కాబట్టి దావీదుతో పాటుగా ఉన్నవారే ఈ ఆహారం భుజించగలుగుతారు. ఈ సందేశం అర్థం కావాలంటే నువ్వు ఎవరితో ఉండాలి? దావీదుతో ఉండాలి. దావీదుతో ఉండాలి. నువ్వు దావీదుతో ఉంటేనే ఏ వ్యక్తి తినలేని సముఖపు రొట్టెలు నువ్వు తినగలుగుతావు. ఇవి పొంగని భక్ష్యములు. ఇది సాధారణమైన ఆహారం కాదు. ఇది పరిశుద్ధమైన స్థలంలో పెట్టబడిన దేవుని యొక్క ఆహారం. ఈ యొక్క ఆహారం తినడానికి ఈ లోకంలో ఎవరికీ అర్హత లేదు. లేవీలుగా ఉన్న నీకు మాత్రమే అర్హత. ఆమేన్. మనం భౌతికంగా లేవీలం కాదు. మనం మెల్కీసెదెకు క్రమము చొప్పున మనం లేవీలు అయ్యాం. మనం హల్లెలూయా. మనం భౌతికంగా అబ్రాహాము యొక్క సంతానం కాదు మనము. అవునా బ్రదర్? కానీ ఆయన ఎలాగైతే మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయ్యాడో, మనం కూడా అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున మనం కూడా యాజకులు అవుతున్నాం మనము. కాబట్టి మనం లోపలికి వెళ్ళి ఏ మనుషులు తినలేని వర్తమానాన్ని మనం భుజిస్తూ ఉన్నాము. ఏ మనుషులు చూడని ఆ నిబంధన మనసును మనం చూస్తూ ఉన్నాం మనము. ఆ పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టినప్పుడు 24 మంది పెద్దలు లేచి సర్వోన్నతుల సర్వాధికారి అని పిలిచారు. తీర్పులు వినపడుతూ ఉన్నాయి. ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. మనం ముగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రకటన 11:15 19వ వచనం చదువుతూ చూడండి. ఎప్పుడైతే 7వ శబ్దం ఈ లోకంలో వినపడిందో అప్పుడు పెళ్లి కుమార్తె యొక్క శబ్దం కూడా వినపడుతుంది. పెళ్లి కుమార్తె యొక్క శబ్దం ఎప్పుడైతే వినపడుతుందో ఏం చెప్తుంది పెళ్లి కుమార్తె? ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎవరు రాజ్యాలు అవుతున్నాయి? ప్రభు రాజ్యాలు అయిపోతున్నాయి. ఆయన క్రీస్తు రాజ్యాలు అయిపోతున్నాయి. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు యొక్క క్రీస్తుకి అప్పగించబడుతూ ఉంది అని మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలించేది ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, క్రీస్తు బ్రహ్మ ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఆయనే ఇప్పుడు ప్రభు యొక్క క్రీస్తుగా ఉన్నారని మనము ప్రకటిస్తూ ఉన్నాం. అదే దానికి సారాంశం ఇదే. ఇక్కడ ఆయన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలునను ఆ శబ్దాలు చెప్తూ ఉన్నాయి. అంతటా దేవుని సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగ పడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఉన్నావు గనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. జనములు కోపగించినందున నీ కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకు నీ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చుటకును, కొద్దివారేమి గొప్పవారేమి భూమిని నశింపజేయ వారందరినీ నశింపజేయుటకు సమయము వచ్చినది. జడ్జిమెంట్ సమయం ఇది. ఇప్పుడు చూడండి 19వ వచనము. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా. హల్లెలూయా. ఎప్పుడు తెరవబడింది? పరలోకమందు దేవుని ఆలయం ఎప్పుడు తెరవబడింది బ్రదర్? 7వ దూత బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దానికి ప్రతిధ్వనిగా పెండ్లి కుమార్తె యొక్క శబ్దం వర్తమాన లోకంలో ధ్వనిస్తున్నప్పుడు 24 మంది పెద్దలు వారి వారి స్థానాలు తెలుసుకున్నప్పుడు, లోకమంతా కూడా పరిశుద్ధులందరూ కూడా వారి వారి స్థానాలు తెలుసుకున్నప్పుడు, దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు అనే మర్మం ఈ లోకానికి అర్థమైనప్పుడు, దేవుడు పరిపూర్ణంగా ఈ లోకాన్ని గ్రహించినప్పుడు అంతటా దేవుని ఆలయము తెరవబడింది. ఆలయం తెరవబడినప్పుడు దేవుని యొక్క నిబంధన మందసము అందరికీ కనబడుతోంది. హల్లెలూయా. దేవుని ఆలయం తెరవబడుతోంది. ఆ ఆలయంలో ఉన్న దేవుని యొక్క నిబంధన మందసము ఈ లోకానికి కనబడుతోంది. దేవుని యొక్క నిబంధన మందసము మనకి కనబడుతుంది కాబట్టి ఆలయం తెరవబడి ఆ నిబంధన మందసాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ మందసము లోపల ఏముంది, అది ఏమైంది, దానికి అర్థం ఏంటి అనేది మనం ఈ లోకానికి స్పష్టంగా చెప్పగలిగాం. ఆ నిబంధన మందసము పూర్తిగా చూడగలిగింది ఎవరు అంటే మనం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు తెరవబడిందంటే ఆ పెండ్లి కుమార్తె యొక్క శబ్దం ఈ లోకంలో ధ్వనిస్తున్నప్పుడు, పెండ్లి కుమార్తె యొక్క వర్తమానము ఈ లోక రాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యాలుగా మారిపోయి అని నీవు ప్రకటిస్తున్నప్పుడు, ఆ నిత్య నిబంధన ఆ యొక్క లోకానికి ఇవ్వబడినప్పుడు, ఆ యొక్క పరలోకము తెరవబడినప్పుడు, దేవుని మందిరము ఆలయము తెరవబడినప్పుడు ఆ లోపల దాగిన నిబంధన మందసం యొక్క మర్మం ఏంటో ఈ లోకానికి కనపడుతోంది. కాబట్టి ఈ లోకానికి నిబంధన మందసం గురించి మనం మాట్లాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఈ లేఖలన్నీ కూడా ఏమవుతున్నాయి, జరిగిపోతూ ఉన్నాయి. 19వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఈ లోక రాజ్యాలన్నీ కూడా
మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. ఎప్పుడైతే నిబంధన మందసం కనబడిందో, ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది అక్కడ. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప స్టార్ట్ అయింది, శ్రమలు స్టార్ట్ అయింది. నిబంధన మందసం ఎప్పుడైతే ఈ లోకానికి కనబడిందో ఏం స్టార్ట్ అయింది బ్రదర్? మహాశ్రమలు స్టార్ట్ అయిపోయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దేవుని యొక్క ఆలయం తెరవబడడం, నిబంధన మందసం బయటికి కనబడడం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పెండ్లి కుమార్తెల నుండి ఈ లోకానికి తను బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు నిజమైన నిబంధన మందసం ఏదో మనకు అర్థమైపోయింది, అది ఈ లోకానికి కనబడుతూ ఉంది. ఇక ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. అసలు దేనికి ఉపయోగపడతాడు? హెజ్కేల్ చెప్పినట్లుగా ద్రాక్షాకరణ ఎవరైనా ఒక మేగ్గా ఉపయోగించుకోగలుగుతాడా? ఉపయోగించుకోలేడు. ద్రాక్షాలు కాసి ఉండొచ్చు, కానీ దేవుని వాక్య ప్రకారంగా నువ్వు లోబడినట్లయితే దేనికి పనికిరావు. అగ్నిలో వేసి కాల్చబడతావు, నిరుపయోగం అయిపోతావు. ఒకవేళ నీ చుట్టూ నెహమ్యా నోవాహు ఉన్నాడా, దానియేలు ఉన్నాడా, యోబు ఉన్నాడా, నువ్వు అనుకోవచ్చు ఓ మా సంఘంలో చాలా మంది ప్రార్థనా వీరులు ఉన్నారని. ఎవరి విశ్వాసము వారిదే, ఎవరి భక్తి వారిదే. వారి యొక్క భక్తి ద్వారా నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఒకటి ప్రియమైన సహోదరుడా, నీ సందేశాన్ని వినడానికి సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి దిగి వచ్చే సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి, విశ్వాసంతో ఉండండి. మీ దేవుడు ఏదైతే నీ నుంచి కోరుకుంటున్నాడో దాన్ని 100% ఈ లోకానికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో ఉన్న సోదరుడు రమేష్ గారు సాలం సత్యని ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, కృప వయసుగా ఉంటా. ఓ మా జీవము, మా బలమే ఉంటాయి. ఈ ఘనమైన విలువైన శుద్ధమైన నామానికి ఓ ప్రభా, ఈ సాయంకాల సమయం, మధ్యాహ్నకాల సమయంలో ఓ ప్రభా మరి మమ్మల్ని ప్రేమించి ఓ ప్రభా ఓ నీ వర్తమానం ద్వారా మంచి ఆత్మీయ ఆహారాన్ని భుజింపజేసిన దేవుడా నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. మా గొప్ప ప్రభువా, ఓ మరి ప్రభు మమ్మల్ని ప్రేమించటంలో, మమ్మల్ని కాపాడటంలో, ఓ మరి కొనుకని నిద్రపోని దేవుడా, ఓ మా పక్షాన్ని నిలబడి ఓ ప్రభు మరి మాకు సమస్తము సమకూర్చే దేవుడా నీకు వందనాలు నాయనా, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి ఓ మా ప్రియమైన ప్రశస్తమైన సహోదరుడి ద్వారా ఓ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయనా, స్తోత్రములు. ఓ మేము ఈ లోకానికి మేము పోల్చి చూసుకున్నప్పుడు ఓ ఈ లోకంలో మా అంత సామాన్యులు లేరు, మా అంత పనికిరాని వారు లేరు, మా అంత దీనులు లేరు, మా అంత దరిద్రులు లేరు. కానీ అలాంటి సామాన్యమైన స్థితిలో ఉన్న మమ్మల్ని ఓ మీరు ఎన్నుకొని పిలుచుకొని ఓ మరి మమ్మల్ని ప్రేమించి ఎవరికి ఏమైనటువంటి గొప్ప ఆత్మీయ ఆహారాన్ని భుజింపజేసే గొప్ప స్థానానికి తీసుకొచ్చింది దేవుడా నీకు వందనాలు. ఆ గొప్ప ఆహారాన్ని మేము తినడమే కాకుండా మేము ప్రకటించే ఈ లోకానికి ప్రకటించే ఆహారాన్ని గొప్పగా చేసి దాన్ని మీరు వచ్చి మాతో కలుసుకొని మేము లోకానికి ఇచ్చే ఆహారాన్ని మరి మీరు భుజిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు ఆయన, స్తోత్రములు. నీవు మాతో మేము మీతో కలిసి ఆ గొప్ప పరలోకపు ఆనందాన్ని, పరలోకపు ఆహారాన్ని భుజించే అద్భుతమైన ప్రజలుగా మమ్మల్ని తీర్చిదిద్దింది దేవుడా నీ కొందనాలు ఆయన, స్తోత్రములు తండ్రి. నీ అమూల్యమైన వెలకట్టలేని ఆ కృపను బట్టి నీ కొందనాలు ఆయన, స్తోత్రములు. ఓ మరి మా పితరుడైన అబ్రహాము ఓ మరి నిన్ను చూసినప్పుడు ఓ నీవే ఓ మరి ఆయనకు ఆ స్థానాన్ని ఇచ్చావని ఎరిగిన ఆ క్షణములో ఓ ప్రభా ఆయన ఊహించని దేవుడు, మరి ఆయనతో మాట్లాడిన దేవుడు కళ్ళ ముందు కనబడినప్పుడు ఆయన అడవుడి ఆయన ప్రేమ ఏ విధంగా వ్యక్తపరచాలో మరి మీరు మాకు బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు ఆయన, స్తోత్రములు. అది మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సందర్భాన్ని మేము చదువుకుంటున్నాము, దాన్ని మేము ఆ శాయశక్తిలో అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము మరికొత్తగా మరి మరింత లోతుగా మాకు అర్థమయ్యే రీతిగా బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు ఆయన, స్తోత్రములు. ప్రభుది శరీర సంబంధమైన ఆహారము మరి సృష్టిలో మరి ఒక సామాన్యంగా ఉన్న నీవు సృష్టికర్తకు భోజనం చేసే విధంగా అబ్రహాముని దేవుడు హెచ్చించారు ప్రభు. మరి అంతకన్నా
గొప్పగా మరి ఆత్మీయ ఆహారాన్ని మరి మా ప్రభువుకు మరి మా ద్వారా మరి మేము అది అందించే విధంగా మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నిజంగా మరి సోదరుడు మరి అంశము మేము మాకు అది ఎంతగా ఉండొచ్చు. ఏంటి సాధారణమైన ఆ, వాక్యము, సాధారణమైన ఆహారం మా దగ్గర లేదని చెప్పినప్పుడు మరి మాకు అది వింతగా అనిపించింది. కానీ దాన్ని విపులపరిచి చెప్పినప్పుడు నిజంగా మరి ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు సామాన్యతలో యేసుక్రీస్తుగా మరి ఓ మరి అక్కడ ఇలాంటి గొప్ప ఆహారాన్ని మీరు యెరూషలేములో ప్రకటించారు. మాకు అర్థమైంది ప్రభా. ఆ రక్షణ ఆహారము వాళ్ళు అది తీసుకోలేకపోయారు. ఓ అమెరికాలో వచ్చినప్పుడు ఒక మానవ దేహంలో ఆ అమెరికా ప్రపంచానికే మరి 7 సార్లు తిరిగి ప్రపంచానికి గొప్ప ఆహారాన్ని ఇచ్చారు. ఓ అది వాళ్ళు తీసుకోలేకపోయారు. మరి క్రీస్ థామస్ గా మీరు వచ్చి గొప్ప ఆహారం ద్వారా మరి సంఘాన్ని ఓ మరి మీరు పరిపూర్ణలో తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రములు. మరి ఆ గొప్ప ఆహారాన్ని ఇప్పుడు పెళ్లి కుమార్తె స్వీకరించి పోగు చేసుకొని ఈ లోకానికి ఇస్తున్నప్పుడు ఓ మరి ఆ ఆహారాన్ని భుజించడానికి మరలా రక్తమాంసాలతో మాతో వచ్చి మరి మాతో ఐక్యత పొందటానికి సిద్ధంగా ఉన్న దేవుడా నీకు వందనాలు నాయన, స్తోత్రములు. మా ప్రియమైన దేవుడా, మహోన్నతుడా, ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెట్టిన దేవుడా నీకు వందనాలు నాయన, స్తోత్రములు. నీ అమూల్యమైన కృపను బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రములు ప్రభా. ఓ మా గొప్ప విమోచకుడా నీకు వందనాలు, స్తోత్రములు. వాళ్ళు మరి ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో మరి వాళ్ళు నడుస్తున్నప్పుడు మరి అంతకుముందు సున్నతి చేసిన ప్రజలందరూ మరి నీ వాక్యాన్ని తిరస్కరించి నీవు ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు భుజించినప్పటికీ నీ ఆజ్ఞలు గైకొని నీ పక్షాన నడవనప్పుడు వారిని దృశ్యమించి తీసివేశావు ప్రభా. మరలా మరి ఒక కొత్త జనాన్ని మీరు ఎన్నుకొని మరి ఆ, దొర్లించు ప్రాంతానికి తీసుకొని వచ్చి ప్రభు మరి అక్కడ సున్నతి చేసి ఒక మంచి వర్తమానాన్ని వారికి ఇచ్చావు ప్రభు, మంచి ఆహారాన్ని వారికి ఇచ్చావు ప్రభు. మరి ఎప్పుడైతే ఆ యోర్దాన్ను దాటారో మరి ప్రభు వారికి ఆ మన్నాను ఆఫ్ చేసింది దేవుడా నీకు వందనాలు నాయన, స్తోత్రములు. ఇవన్నీ ఈ కార్యాలన్నీ మాకు బయలుపరచడానికి మా పితరుల ద్వారా అన్ని కార్యాలు జరిగించి ఆ యెరూషలేం ప్రయాణాన్ని జరిగించి అదే యాత్రను జరిగించి ఐగుప్తు నుంచి కానాను నడిపించే ఆ ప్రయాణం జరిగించి అన్ని మాదిరిలుగా పెట్టి ఇప్పుడు సంఘాన్ని నువ్వు లేపి చూడు నేను చేసిన ఆ పనిని, అది శరీర సంబంధంగా ఉంది, నీకైతే ఆత్మీయంగా నేను దాన్ని నీలో జరిగిస్తున్నానని మాకు బయలుపరుస్తున్న దేవుడా నీకు వందనాలు నాయన, స్తోత్రములు. మా ప్రియమైన ప్రభువా, మరి మమ్మల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడు అని అప్పుడు మేము విన్నాం, కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాం ప్రభు. స్తోత్రం 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 స్తోత్రం, 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 స్తోత్రం. మా ప్రియమైన దేవుడా నీకు స్తోత్రం, నా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఓ ఈ మహాకాశాల పట్టుదల నీవు మరి ఓ నిన్ను వర్ణించడానికే మాట లేని నీవు ఓ, ఓ, ఎన్నో గెలాక్సీలు, ఎన్నో మరి సూర్యచంద్రులు, మరి నక్షత్రాలు, ఓ పాలపుంతలు, ఓ మరి ఎన్నో మరి ఈ సృష్టిలో నీవు సృష్టించావు ప్రభా. వాటన్నిటికన్నా గొప్పవాడు, నిన్ను వర్ణించడానికి మాటలు లేవు, ఎలా చెప్పలేం ప్రభా. అలాంటి అలాంటి నీవు మా కోసం నిన్ను మా కోసం రక్తం కార్చావు, నా కోసం బాధలు భరించావు, నువ్వు మా కోసం మా వంటి వాడివయ్యావు. మమ్మల్ని ప్రేమించడంలో ఎక్కడా వెనకాడలేదు ప్రభు. ఓ ఇప్పుడు కూడా మేము పరిపూర్ణతలోకి రావాలి, మా ద్వారా గొప్ప కార్యాలు చేయాలి,
ఆ గొప్ప కార్యాలు చూసి సంతోషపడాలని ఎదురు చూస్తున్న దేవుడా నీకు కొందనాలు. స్తోత్రం. పరిపూర్ణంగా ప్రభు నువ్వు ఏదంటే అది జరిగించుకునే దేవుడై అన్నావు ప్రభా. ఓ మరి పితరుడైనా మరి మోషేను మరి ఇడిపించడానికి ఆ యాత్రలో నడిపించడానికి ఇజ్రాయెల్ ని ఎన్నుకున్నావు. మోషే ఎన్నో మరి ఆ, వంకలు చెప్పినా సాకులు చెప్పినా మీరు వదలకుండా మోషే ద్వారానే వారిని నడిపించావు ప్రభువా. అదేవిధంగా ఇప్పుడు సంఘం ద్వారా ఈ ప్రపంచాన్ని ఏ విధంగా కదిలించాలని నువ్వు అనుకున్నావు. ఓ మరి మేము పరిపూర్ణంలో రాపోయినా రప్పించుకునే దేవుడు నీవు అన్నావు. ఓ మరి నువ్వు రప్పించే దాకా కాకుండా ప్రభువా మరి సమయం ఉండంగానే మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీకు సమర్పించుకొని ఓ మరి సృష్టికర్తమైన నీకు ఓ ప్రభు మరి నువ్వు ఇచ్చిన ఆహారాన్ని ఓ మరి నీతో పంచుకొని తినే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం. ఈ లోకము అనుకోవచ్చు వీళ్ళు వేరే వారు పిచ్చివారు ఎందుకు పనికిరారు వారు అని అనుకోవచ్చు, కానీ ఓ సాధారణమైన భోజనాలు వర్తమానాలు మా దగ్గర లేవు. పరలోక దేవుడే భూమి మీద దిగివచ్చి మాతో కూర్చొని కలిసి ఉండే ఓ గొప్ప వాక్యం మా దగ్గర ఉంచిన ప్రభు, నీకు స్తోత్రములు. అందుని బట్టి నీకెంతో స్తుతులు స్తోత్రములు తండ్రి. ఓ సంఘాన్ని దీవించండి, బలపరచండి. ఓ మరి నిర్లక్ష్యంగా ఉండక ప్రభా ఓ నీ వాక్య భయభక్తుల్లో ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఓ తండ్రి మరి ఇది నిజంగా చివరి సమయం ప్రభా. ఓ మరి మేము మన్నా ఆగిపోయే సమయంలో మేము ఉన్నాం ప్రభా. సో ఎందుకంటే మరి ఆగిపోయి మాకు మేమే ఆహారాన్ని సిద్ధపరచుకునే సమయంలో మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభు. అందుని బట్టి నీ కొందనాలు స్తోత్రములు. సంఘంలో ప్రతి ఒక్కరము ఓ ప్రభు ఎవరికి వారము ఓ మరి మేము కలిగి ఉన్న దాన్ని బలపరిచి రుజువుపరిచే విధంగా మరి ప్రభు మరి ఓ మమ్మల్ని ఉంచండి. ఓ ఆ దూతలుగా వచ్చిన నీవే ఓ మళ్ళా ఆ స్థానానికి నువ్వు వెళ్ళావని మాకు బయలుపరిచావు ప్రభు. ఓ మరి మాతో అనేక విషయాలను ఓ యథార్థంగా నిజం చేస్తున్న దేవుడా నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ఓ మేమంతా నీకు లోబడి ఓ ప్రభు మరి నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయండి. ఓ దేన్ని పోగొట్టుకున్నా ఆ గొప్ప ఎత్తబాటును పోగొట్టుకోకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. సంఘాన్ని మరింతగా నీ వాక్య భవిక్తులను తీసుకుని వచ్చి ఏక మనసుతో ఏకాత్మ నింపి ఓ నువ్వు అనుకున్న పనిని విజయవంతంగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రయాణంలో మరి మేమందరం ఉంటుండగా మరి ఈ పునరుద్ధరణ మా ప్రశస్తమైన సోదరుడు ఆనందవర్ధన కుటుంబానికి కూడా మా మధ్యలోకి నడిపించి మా సంతోషాన్ని మరింతగా బలపరిచింది దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ మరి దూర ప్రాంతంలో ఉన్న సోదరులను కూడా మీరు దీవించి మీరు ఆశించండి. ఓ బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, అవసరతలో ఉన్న వారి అవసరాలు తీర్చండి. ఓ మరి ముఖ్యంగా ఓ నూతన మందిర విషయంలో కూడా నీ కృపను ఉంచండి. ఓ అది మీరే జరిగించండి. మా హృదయాలను ప్రేరేపించి ఆనాడు మరి ఓ నెహేమియా ఏ విధంగా అయితే ఆ మందిరం పట్టబడిందని తెలిసినప్పుడు ఎంతో బాధతో మరి రాజు ముందు ఉన్నప్పుడు ఆ రాజు ఏమైంది నెహేమియా అని అడిగినప్పుడు ఓ నా మందిరం పట్టబడింది, నా జనులు బానిసలుగా వెళ్ళిపోయారు అని చెప్పినాడు. ఆ రాజు ఓ ధైర్యం చెప్పి మరి ఆయన సిద్ధపరిచి ఆయన కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి ఆ మందిర నిర్మాణానికి ఓ మరి అధ్యక్షత వహించి మరి నెహేమియా ద్వారా ఏ విధంగా జరిగించారు ప్రభా. ఓ మరి ఇప్పుడు కూడా మీరే నాయకుడిగా ఉండి ఓ ప్రభు మరి సహోదరుని ప్రేరేపించి తలపెట్టిన ఆ మందిర నిర్మాణాన్ని కూడా మీరే పూర్తి చేయమని, మీరే అందులో ఓ మరి మహా తేజస్సును కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని, ఓ ప్రతిదీ నీ నామ మహిమ జరిగించి మహిమ పొందుకోమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పెళ్లి కుమారుడిగా మోచుకు రాబోతుంది మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభు. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. జీవంగల దేవ జీవాధిపతి నిన్న నిరంతరము మారిన మా గొప్ప దేవుడా సరైన సజీవుడైన దేవుడా నిత్యము యోగ్యతలో మా క్రీస్తు ఉన్నాం ప్రభు. స్తోత్రం తండ్రి. నిజము ప్రభా గడుచు ప్రభా మమ్మల్ని సరి చేస్తూ ప్రభా నువ్వు నిరంతరము మాకు ఇస్తున్న వర్తమానం బట్టి నీ స్తోత్రములు తండ్రి. నువ్వునైనా ప్రభా ఈ దినమున ప్రభా నువ్వు మాట్లాడిన వాక్యం బట్టి నీ స్తోత్రములు తండ్రి. ఒకరైనా ప్రభా ప్రతిదీ కూడా ప్రభా సమస్తము మేము ఏ విధంగా ప్రభా ఈ దినముల్లో మేము క్రీస్తు వలె పరిపూర్ణ సామర్థ్యాన్ని పొందుకునే గడిలోకి మేము ఏ విధంగా వెళ్ళాలో వాటికి కావాల్సిన ఆహారాన్ని ప్రభా మేము ఏ విధంగా సిద్ధపరచుకోవాలో మేము దేవునితో ఏ విధంగా మమేకం అవ్వాలో
వాటన్నిటిని మేము ఏ విధంగా ఈ దినాల్లో మా యొక్క నడవడిక, మా యొక్క ప్రవర్తన, మా యొక్క తీరి, మా యొక్క విధానము సమస్తము ఏ విధంగా క్రీస్తులో మలుచుకోవాలో వాటన్నిటిని మా ద్వారా ప్రభావ మా యొక్క సహోదరు ఉండి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రము తండ్రి. ఓ వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని ఇచ్చిన సహోదరుని బట్టి నీ స్తోత్రమైన ఓ సమస్తము ఓ నీ ద్వారా జరుగుతున్న యొక్క కార్యాలను బట్టి నీ స్తోత్రము తండ్రి. ఓ మేము ఒకరినొకరము మా యొక్క ప్రార్థన ద్వారా మరి మా యొక్క కుటుంబాలు రక్షణ పడతాం కాదు కానీ ఓ నీ వాక్యం సెలవిస్తుంది ఈ దినాన ఓ అత్యంత భయంకరమైన దినాలైన ప్రభు నీ స్తోత్రములు తండ్రి. ఓ అలాంటి దినాల్లో మేము ఉండగా ప్రభా ఎవరికి వారే వారి యొక్క జీవనాన్ని ఓ క్రీస్తు వైపు మలచడానికి వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క జీవితము సమస్తము క్రీస్తు వైపు ముడిపడడానికి మరి వారి క్రీస్తులో లంగరేసుకునే విధంగా వారికి మా యొక్క జీవితాలను మరి మలసమనడం ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఓ ఇదైనా ప్రభా లోకం చూస్తే భయంకరంగా ఓ ఇదైనా ప్రభా అనేకమైన భయంకరమైన వ్యసనాలతో ప్రభా మునిగి ఉన్నది ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఓ ఇదైనా ప్రభా అటువంటి వాటిలో మేము పాల్భాగిస్తున్నాం కాకుండా ప్రభా ఓ ఇక అల్పమైన కార్యానికి అల్పమైన విషయాల్లో మా యొక్క జీవితాలను ప్రభావ మేము పాడు చేసుకోండి ప్రభా. ఓ నీ వాక్యంలో మమ్మల్ని బలపరచమడుస్తాం ప్రభు నీ స్తోత్రము తండ్రి. ఓ ఇదైనా ప్రభా నేను ముఖాముఖిగా మేము చూసే గడియలు నీ యొక్క ప్రభా ఓ వాక్యాన్ని నీ యొక్క సామర్థ్యాన్ని మరి మేము ఈ లోకానికి చూపించే యొక్క గడియలు మా ముందు ఉండగా ప్రభా మరి మేము క్రీస్తులో మమేకమై ప్రభా మమ్మల్ని మేము క్రీస్తులుగా మలుచుకుంటే మా సామర్థ్యం దయచేమడుస్తాం ప్రభు నీ స్తోత్రము తండ్రి. అయ్యా ఇదైనా ప్రభు నువ్వు చెప్తున్నావు ఆహారము మరి ఎవరికి వారి సిద్ధపరచుకునే యొక్క గడియలో మేము ఉన్నాం ప్రభు నీ స్తోత్రమైన. నేను ప్రభా ఇప్పటి వరకు మరి ఆ యొక్క ఇజ్రాయేలు ఏ విధంగా అయితే మరి ఐగుప్తు నుంచి ప్రభా కానాను వెళ్ళే వరకు ప్రభా నువ్వు పరలోక మన్నాన్ని ఏ విధంగా కురిపించినావు మరి వాళ్ళు ఆ కానానికి ప్రవేశించినప్పుడు ప్రభా మరి వారు ఆ కానాల్లో ఉన్న పంటను పండించి ఆ వారు మరి భూమించినట్టుగా వాక్యం సెలవిస్తున్న ప్రభుని స్తోత్రం ప్రతిదీ మాకు మాదిరి ఇచ్చిన ప్రభుని స్తోత్రంనైనా. నేను ప్రభా ఇప్పటి వరకు నువ్వు ప్రవక్తల ద్వారా మరి మా యొక్క మరి సహోదరుల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు. ఓ సమస్తము ప్రభా నువ్వు మాకు తెలియజేస్తున్నావు ప్రభుని స్తోత్రము తండ్రి. ఓ ఇప్పుడు మేము ఆహారం సిద్ధపరచుకొని మరి అబ్రహాం ఏ విధంగా అయితే ప్రభా మరి ఆహారం సిద్ధపరిచి ప్రభా పరిగెత్తుకుంటూ మరి త్వరపడుతూ ప్రభా ఆశతో ఆసక్తితో ప్రభా మరి నీకు ఆహారం సిద్ధపరిచి ప్రభా ఓ గొప్ప ఓ మరి వాక్య సహోదరుడిగా మేము అబ్రహాంని మాకు విశ్వాసులకు తండ్రిగా మేము పిలుచున్నాం ప్రభా. అలాంటి అబ్రహాంకు సంతానమైన మేము ప్రభా అదే యొక్క ప్రభా జీవంతో మేము నిండు ప్రభా ఓ మేము మా యొక్క ప్రభా మా హృదయాలను ప్రభా క్రీస్తు వైపు మలిచి ప్రభా ఆహారాన్ని సిద్ధపరిచి ఓ నువ్వు తడుచున్నప్పుడు మా హృదయాలను తెరిచి ప్రభా నువ్వు మా యొక్క ప్రభా హృదయాలను తీసుకుని వచ్చి ప్రభా ఓ నీ యొక్క గొప్ప విందుని మేము ప్రభా భుజించడం మాకు సహాయం చేయవచ్చు ప్రభు స్తోత్రం తండ్రి. ఓ దేవానికి స్తుతులు స్తోత్రమైన ఓ ప్రతిదీ కూడా ప్రభా లేఖనములు మరి సరి చేస్తున్నప్పుడు ప్రభా మరి మేము ద్రాక్ష కరవలే మేము వండకుండా ప్రభా మరి ఆ తొమ్మ కరవలే ప్రభా మనసాన్ని ఓ ఏ విధంగా అయితే నిర్మించున్నావు ప్రభా ఓ మందసంలో నువ్వు ఏ విధంగా నిలబడి ఉన్నావు ప్రభా ఓ తుమ్మకరనే మందసంలో మమ్మల్ని ప్రభా మేము ఉండి ప్రభా ఆ యొక్క తుమ్మకరలాగా మేము జీవించి ప్రభా ఆ తుమ్మకరలో ఉన్న తుమ్మకర చేత తయారైన మందసంలో నువ్వు ఉన్నట్టుగా ప్రభా ఓ ఆ విధంగా మా మాలో మీరు ఉంచు ప్రభా మా పరిశుద్ధతను మేము కాపాడుకునే విధంగా మమ్మల్ని సహాయం చేయమంటున్నాం ప్రభుని స్తోత్రం తండ్రి. ఓ మా సహాయకుడు నువ్వే అన్నావు ప్రభుని స్తోత్రమైన. ఓ ఇదనైనా ప్రభా మా దాగు చోటు నువ్వే అన్నావు ప్రభుని స్తోత్రము తండ్రి. ఓ మా ఆశ్రయపురము నీవే అన్నావు ప్రభుని స్తోత్రమైన. ఓ ఎందుకంటే ప్రభా ఓ ఈ లోకంలో మేము ఉన్నప్పుడు ప్రభా మా యొక్క తలంపుల ద్వారా మా చూపుల ద్వారా మా యొక్క ఓ ఆలోచన ద్వారా ఓ మా యొక్క ప్రభా స్వల్పమైన కార్యం వైపు మేము ఓ మరి తిరుగుతున్నప్పుడు మరలా నీ వాక్యంతో సరిచేస్తూ ప్రభా మమ్మల్ని ప్రభా ఓ ఒక గొప్ప కట్టడం వల్లే చెక్కుతూ ప్రభా వాక్యం అనే ఒక గొప్ప ఓ మరి శిల్పు ద్వారా ప్రభా మమ్మల్ని చెక్కుస్తూ ప్రభా నువ్వు సరిచేస్తూ ప్రభా ఓ గొప్ప శిలగా ప్రభా శిల్పకారుడిగా ప్రభా మమ్మల్ని తయారు చేస్తున్న దేవుడిని స్తోత్రం తండ్రి. ఓ నీవే ఓ రంగం మీదకి వచ్చి ప్రభా నీవే ఇక దినముల్లో మాలో ఉండి కలాడుచున్నప్పుడు ఓ ప్రభా మేము ఆ హృదయములు ప్రభా మరి మొత్తము ప్రభా నేరుగా నీ వైపు లంగరు వేయడానికి మాకు సహాయం చేయమని ప్రభు స్తోత్రం తండ్రి. లోకం వైపు మేము చూడకుండా ప్రభా లోకాత్మ మాలో ఉండకుండా ప్రభా మమ్మల్ని సరి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభు స్తోత్రం తండ్రి. కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. మా ముందు మీరు ఇచ్చిన పనిని ప్రభా మేము ప్రభా మరి సంపూర్ణంగా పరిపూర్ణంగా మరి మందిర విషయంలో కానీ మరి వాక్య విషయంలో కానీ ప్రభా సహోదరులు ప్రేమించిన విషయంలో కానీ ప్రభా సహోదరులను గౌరవించిన విషయంలో కానీ ప్రభా మరి సంఘ కాపరి కుటుంబంలో ప్రతి ఒక్క ఓ బిడ్డలను మరి ప్రేమించి మరి ఒకరినొకరము ఓ నీకు సహవాసం ద్వారా ప్రభా ప్రేమ చేత ప్రభా వాక్యం చేత ప్రభా మేము గౌరవించుకుంటున్న ప్రభా ముందు సాడు సహాయం దయచేయమంటాం ప్రభు స్తోత్రం తండ్రి. ప్రతిదీ కూడా ప్రభా నీ వాక్యానుసారం జీవితాన్ని మాలో పెట్టమని ఓ ప్రభా లోక సంబంధమైన తలంపులు ఏమనిస్తూ వాటన్నిటినీ ప్రభా మేము దూరపరచుకొని ప్రభా నీ వాక్యాన్నే మేము ముందుంచి ప్రభా నిన్నే ముందుంచి ప్రభా మేము ముందు సాడని శక్తిని దయచేయమంటాం ప్రభు స్తోత్రం తండ్రి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించాల్సిన స్తోత్రం తెలుస్తున్నాం ప్రభా
ఓ నేను ప్రభా నీ వాక్య ఉదయం ప్రతి ఒక్క సహోదరులను ప్రభా మా యొక్క కుటుంబాల్లో ఎన్ని అలజడులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇరుగులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా ఓ నీకు మాత్రమే ప్రభా మరి జయం కలిగినాగన ఓ మా యొక్క విశ్వాసము నీలో ప్రభా బలపడలాగన మరి వాటన్నిటిని మేము జయించి ప్రభా మరి క్రీస్తులుగా మమ్మల్ని మనసు నడుస్తాం ప్రభు స్తోత్రం తండ్రి సాతానికి అపజయం జరిగే విధంగా ఓ నీకే విజయం జరిగేలాగిన ప్రభా మమ్మల్ని ప్రభా జయశీలుగా మమ్మల్ని నిలబెట్టుకుని నడుస్తాం ప్రభు స్తోత్రం తండ్రి ఇక పరిపూర్ణ వాక్యాన్ని సామర్థ్యాన్ని పొందుకున్న ప్రభా ఈ వాక్యాన్ని విధేయతగా మేము జీవించడం సహాయం దయచేయమని కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించమని నీకు మాత్రమే విధేయతగా మేము జీవించడం సహాయం దయచేయమని మా మోచుడైన యేసుక్రీస్తు కృత నామైన జయమగల ప్రభుని క్రీస్తు బలంలో ప్రార్థనకున్నాం తండ్రి ఆమె మహాపరిశుద్ధురా క్రీస్తు బిడ్డ దేవుడ స్తోత్రములు ఇప్పుడు లేఖనాలు నేర్చుకుని ఉన్నాము. మానవుడు దేవునికి ఆహారం సిద్ధపరిచారు. మాకంటే ముందుగా వచ్చిన మా పితరులు ఏదైతే ఓ ప్రభు మరి ఆహారం సిద్ధపరిచారో మేము చూసి ఉన్నాం మా ప్రభా. అది ఈ కాలంలో ఎలా జరుగుతుందో కూడా మేము నేర్చుకుని ఉన్నాం మా ప్రభా. మా పితరుడు విశ్వాసులకు మూల పురుషుడు అబ్రహాం ఏ విధంగా అయితే ఓ మరి సృష్టికర్తగా మీరు మానవుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చినప్పుడు మీకు ఆహారం అందించారు. ఇప్పుడు మేము కూడా ప్రభు మరి నీ యొక్క పరిపూర్ణమైన వాక్యంతో నింపబడి ఉన్నాము. మా మాటలు వినడానికి మాతో సంతోషించడానికి నువ్వు ఈ లోకాన్ని దిగి వచ్చావు మా ప్రభు. ఓ ఎంత మాదిరికరమైన వాక్యాలు మీరు మాకు ఇస్తున్నారు ప్రభు, మీకు వందనాలు. ఓ లోతు దోతులకి ఆహారం సిద్ధపరిచినట్లుగానే జకయ క్రీస్తుకి ఆహారం సిద్ధపరిచినట్లుగానే మార్తా మరియా లాజరు క్రీస్తుకి ఆహారం సిద్ధపరిచినట్లుగానే నేటి దినపు పెండ్లి కుమార్తె ఓ ప్రభు మరి తనకు తాను సిద్ధపడి ఓ ఈ యొక్క ఆహారాన్ని ఈ లోకానికి అందించడానికి సహాయం తెచ్చాడు నా ప్రభు, నీకు వందనాలు. వారు ఏమై ఉన్నారో, వారు ఎందుకు వరకు వచ్చారో వారు ఎరిగి ఉండి నా ప్రభు తాము పూర్తిగా మీకు సమర్పించుకోవడానికి కూడా సహాయం తెచ్చాను ప్రభు, నీకు వందనాలు, స్తోత్రం. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మందిర నిర్మాణ విషయంలో మీరే సహాయం దయచేసి నడిపించండి. ఆ పనులని కూడా చక్కబెట్టి ప్రభు మరి ఎజ్రా నెహమ్యాలు జకర్యాలు యవనస్తులు లేపి అక్కడ దాన్ని ఎలాగైతే నిర్మించారో అలాగే సంఘంలో ఉన్న యవనస్తులను లేపి ఆ మందిరాన్ని త్వరగా మేము పూర్తి చేసుకోవడానికి వారి హృదయాలు మీరు ప్రేరేపించండి నా ప్రభు, నీకు వందనాలు, స్తోత్రం. ఇక్కడ మోకరించిన యవనస్తులను పిల్లలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని ఆ విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామం ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు, ఆమేన్. Christ when hum never fails, Christ when hum never fails, Christ when hum never fails in thee. Hallelujah, Hallelujah. Christ when hum never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, Hallelujah, is coming very soon in thee. పడమ యెహోవాను సన్నదించుము, అనంతరం సమస్తమైన పరిశుద్ధాత్మను సన్నదించి పడమ యెహోవాను సన్నదించుము. ఆ విమోచకుడైన క్రీస్తు చేసిన ఉపకారములో దేని మరువకము. ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి త్వరలో ఆయన ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేండు మనం నడిపించను గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్ర క్రీస్తు జీవము గల దేవుడు, ఆయన నామము మహిమ నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడును గాని క్రీస్తు వాక్యము గ్రహించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను చెడును మంచిగాను కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. ఆయన ఒక్కనికే క్రీస్తు ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరు హృదయం భయంతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయంతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్.